నమస్తే, స్వాగతం సుస్వాగతం ఏబిపిఎస్సి ట్రైన్ యూట్యూబ్ ఛానల్కి. మనం ప్రీవియస్ క్లాస్లో తూర్పు చాళుక్యుల గురించి వాళ్ళ యొక్క వంశం ఎలా వచ్చింది, చాళుక్యుల నుంచి ఎన్ని శాఖలు వచ్చాయని చెప్పుకున్నాం. ఈ యొక్క వీడియోలో పర్టికులర్గా ఈ వేంగి తూర్పు చాళుక్యులు ఎవరైతే ఉన్నారో ఆ వేంగి తూర్పు చాళుక్యులకు సంబంధించి ముఖ్యంగా ఎవరు వంశస్థాపకుడు, ఎవరు మూల పురుషుడు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం. సో వీడియోని స్టార్ట్ చేద్దాం, లెసన్లోకి వెళ్ళిపోదాం. సో ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఆంధ్రుల చరిత్ర తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు అని కూడా అంటారు వీళ్ళని. ఇక్కడ మనం చూసినట్లయితే వేంగి చాళుక్యుల్లో మొత్తం 30 మంది రాజులు మనం ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియోలో మొదటి వేంగి చాళుక్యుడు ఎవరైతే ఈ యొక్క వంశ స్థాపకుడు, మూల పురుషుడు అని చెప్పుకోవచ్చు, కుబ్జ విష్ణువర్ధనుడు. ఇతను రెండవ పులకేశికి సోదరుడు, తమ్ముడు. అతని ఇంకొక పేరు మొదటి విష్ణువర్ధనుడు. ఇతని యొక్క పరిపాలనా కాలం 18 సంవత్సరాలు. ఇతని తర్వాత మొదటి జయసింహ వల్లభుడు 33 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. అతని తర్వాత ఇంద్రపట్టారకుడు 7 రోజులు మాత్రమే అతని యొక్క రాజ్యం అనేది పరిపాలన చేయడం జరిగింది. తర్వాత రెండవ విష్ణువర్ధనుడు, తర్వాత మంగి యువరాజు, ఇలా రెండవ జయసింహ వల్లభుడు కొక్కిలి రాజు, తర్వాత మూడవ విష్ణువర్ధనుడు, 9 మొదటి విజయాదిత్యుడు, 10 4వ విష్ణువర్ధనుడు, 11 రెండవ విజయాదిత్యుడు, 12 5వ విష్ణువర్ధనుడు, తర్వాత ముఖ్యమైన రాజు కొనుగా విజయాదిత్యుడు లేదా 3వ విజయాదిత్యుడు. ఇతని తర్వాత 14వ రాజు మొదటి చాళుక్య భీముడు. వీళ్ళ గురించి మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. దయచేసి తప్పనిసరిగా మీరు ఈ వీడియో చూస్తున్నట్లు నచ్చితే లైక్ చేయండి. తప్పనిసరిగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఫ్రెండ్స్కి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో వెళ్ళిపోదాం. తూర్పు చాళుక్యుల యొక్క రాజ్య స్థాపన ఏ విధంగా జరిగిందనే విషయానికి వచ్చినప్పుడు, రెండో పులకేశి ఈ తీరాంధ్ర ప్రాంతాన్ని జయించి అక్కడ ఎవరైతే విష్ణుకుండులుని ఓడించి తర్వాత కళింగ రాజు అయినటువంటి పృథ్వీ మహారాజుని ఓడించేసి వేంగిని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అయితే ఈ పులకేశి ఏం చేశాడంటే తీరాంధ్రాన్ని జయించిన తర్వాత అతని యొక్క తమ్ముడైన విష్ణువర్మ లేదా కుబ్జ విష్ణువర్ధనునికి పాలకుడిగా నియమించి ఒక రాజప్రతినిధిగా నియమించేసి అతను ఇతర రాజ్యాలపై దండెత్తడానికి వెళ్ళి ఉండవచ్చు. ఈ విష్ణువర్ధనుడు లేదా కుబ్జ విష్ణువర్ధనుడు, మొదటి విష్ణువర్ధనుడు ఎవరైతే ఉన్నారో స్వతంత్ర వేగి రాజ్యాన్ని స్థాపించాడని చాలా మంది చరిత్రకారులు నమ్మటం జరిగింది, లేదా వాళ్ళ చారిత్రకంగా తెలుసుకోవడం జరిగింది. అయితే తూర్పు చాళుక్య రాజ్య స్థాపన కాలాన్ని ఈ యొక్క ఏదైతే తూర్పు చాళుక్యులు ఉన్నారో వాళ్ళ యొక్క రాజ్య స్థాపన చేయటం కానీ ఆ కాలానికి సంబంధించి చాలా భిన్నమైన వాదనలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ప్లీట్ మరియు కేవి లక్ష్మణరావు గారు వీరి యొక్క వాదనలు వినిపించడం జరిగింది. వీరి వాదన ప్రకారం క్రీస్తు శకం 611 ఆ సంవత్సరంలోనే పులకేశి ఈ వేంగి దేశాన్ని లేదా ఇప్పటి తూర్పుగోదావరి జిల్లా ప్రాంతాన్ని వేంగి దేశం అనేవాళ్ళు, ఆ వేంగి దేశాన్ని జయించాడని వీళ్ళు నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించిన శాసనం ఏంటంటే కొప్పరం శాసనం. ఈ కొప్పరం శాసనం ఇది ఇప్పుడు మీకు ఈ కొప్పరం శాసనం ఈ పండితులకు సంబంధించి ఆ వేంగి దేశాన్ని జయించాడనడానికి ఒక ఆధారం. అయితే కొప్పరం శాసన అజ్ఞప్తి పృథ్వీ ధ్రువరాజు, అంటే దానికి సంబంధించిన అది వేయించింది ఎవరంటే పృథ్వీ ధ్రువరాజు అని చెప్పడం జరిగింది. ఇక్కడ సత్యాశ్రయణకు అంటే రెండవ పులకేశి సామంతుడిగా గోవా శాసనం పేర్కొంటున్న ధ్రువరాజు
ఇంద్రవర్మయే ధ్రువరాజు అయినటువంటి ఇంద్రవర్మయే పృథ్వీ ధ్రువరాజు అని ప్రీట్ మొదలైన వారి అభిప్రాయం. ఏంటంటే ఇక్కడ ఏం చెప్పాడు, ఈ సత్యాశ్రయ అనే బిరుదు కలిగినటువంటి రెండవ పులకేశికి సామంతుడుగా ఉన్నటువంటి ఎవరైతే ధ్రువరాజు ఉన్నాడో ఆ ఇంద్రవర్మయే పృథ్వీ ధ్రువరాజు, ఏదైతే కొప్పరం శాసనంలో పేర్కొంటున్న అటువంటి ధ్రువరాజుకు సంబంధించి ఇవ్వటం జరిగింది. కాబట్టి ఆ ధ్రువరాజు అని చెప్పేసి ప్లీట్ అనే పండితుడు తన యొక్క అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది. ఈ ఇంద్రవర్మ సంబంధించిన శాసనం వచ్చేసరికి గోవా శాసనం. గోవా శాసనం ధ్రువరాజు 20వ సంవత్సరానిది. అంటే ఈ గోవా శాసనం ఆ ఇంద్రవర్మ యొక్క 20వ సంవత్సర కాలం ఉంది. అంటే ఆ 20 సంవత్సరాలు పాలించే టైము ఆ 20వ సంవత్సరం రాజ్యపాలనలో వేయించినది అని ఇక్కడ చెప్పడం జరిగింది. క్రీస్తు శకం 610కి చెందింది. అంటే ఆ సంవత్సరం ఏదంటే క్రీస్తు శకం 610కి. మనకి ఇక్కడ వేంగి దేశాన్ని పులకేశి జయించాడు అని చెప్పడానికి 611వ సంవత్సరంలో జయించాడని చెప్పడం జరిగింది కొప్పరం శాసనంలో. కానీ ఈ ధ్రువరాజుకు సంబంధించి అది అతని యొక్క 20వ రాజ్యపాలనా సంవత్సరానికి సంబంధించింది. అది 610 క్రీస్తు శకం. సో కొప్పరం శాసనం 21వ సంవత్సరానికి అయినందున, అంటే ఈ కొప్పరం శాసనం దాని తర్వాత వేయించి ఉండవచ్చు. అంటే 20వ సంవత్సర పాలనా కాలం కాకుండా 21వ సంవత్సర పాలనా కాలానికి అయి ఉండవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే క్రీస్తు శకం 610 నుంచి 611 మధ్యలో ఈ యొక్క కొప్పరం శాసనం వేయించి ఉండవచ్చు. కాబట్టి ఆ సంవత్సరంలోనే పులకేశి తీరాంధ్రాన్ని జయించి ఉండవాలని ఈ యొక్క ప్లీట్ మరియు కేవి లక్ష్మణరావు గారి సిద్ధాంతం. అంటే ఫైనల్గా ఏం చెప్పారంటే ఈ కేవి లక్ష్మణరావు గారు అదేవిధంగా ఫ్లీట్ వీళ్ళిద్దరూ చెప్పిన సిద్ధాంతం ఏంటంటే క్రీస్తు శకం 611లో పులకేశి వేంగి జయించి అతని తమ్ముడైన కుబ్జ విష్ణువర్ధనుడికి రాజప్రతినిధిగా నియమించి అతను ఇతర రాజ్యాలపై దండయాత్రకు పోయి ఉండవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే ఈ కొప్పరం శాసనాలు వాటికి ఆధారభూతాలు కాబట్టి క్రీస్తు శకం 611లో జయించినప్పటికీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మళ్ళీ క్రీస్తు శకం 611లో జయించినప్పటికీ క్రీస్తు శకం 615లో విష్ణువర్ధనుని రాజప్రతినిధిగా పులకేశి నియమించినాడని ఫ్లీట్ అభిప్రాయం. అంటే 611లో జయించి అప్పటికి ఎక్కడో ఉన్న ఈ యొక్క విష్ణువర్ధనుని తీసుకొచ్చి 615లో రాజప్రతినిధిగా తన యొక్క రాజ్యాన్ని ప్రతినిధిగా పులకేశి నియమించాడని ఫ్లీట్ గారి వాదం. క్రీస్తు శకం 611లోనే వేంగిని పులకేశి జయించి అతన్ని నియమించాడని ముఖ్యమైన ఉద్దేశం. దానికి సంబంధించి తూర్పు చాళుక్య శాసనాల్లో తిథి వార నక్షత్రాది వివరాలు లెక్కించి క్రీస్తు శకం 624లో ఈ మొదటి విష్ణువర్ధను లేదా కుబ్జ విష్ణువర్ధనుకు వేంగి రాజ్యం ఇచ్చినాడని చెప్పేసి, అంటే ఈ ఫ్లీట్ పండితుడి ప్రకారం 611లో జయించి 615లో అతన్ని రాజప్రతినిధిగా నియమించడం జరిగింది. వీరి యొక్క తూర్పు చాళుక్యుల యొక్క శాసనాల్లో ఈ తిథి వారాలు మనం ఏదైతే బేపనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు తిథి వారాలు నక్షత్రాలు చూసి మనకి బిడ్డ పేరును ఏదో ఒకటి పెడతా ఉంటారు, లేదా ఆ ముహూర్తం పెట్టి వాళ్ళకి ముఖ్యమంత్రిగానో లేకపోతే ఇంకేదైనా ఈ సమయంలో మీరు ఎక్కితే మంచిగా ఉంటుందని ఎలా చెప్తారో అలాంటి తిథి వార నక్షత్రాలు వివరాలు లెక్కించి క్రీస్తు శకం 624లో కుబ్జ విష్ణువర్ధనుడికి వేంగి రాజ్యాన్ని, అంటే ఒక మంచి రోజు చూసి ఈ యొక్క అతని తమ్ముడైనటువంటి విష్ణువర్ధనుడికి మొదటి విష్ణువర్ధనుడికి ఈ రాజ్యాన్ని ఇచ్చాడని చెప్పేసి ఇంకొక చరిత్రకారుడు బిఏ కృష్ణారావు గారు చెప్పడం జరిగింది. ఆయన సిద్ధాంత సారాంశం అది. అంటే 624లో ఈ కృష్ణారావు గారు చెప్పినట్లు ఏదైతే ఫ్లీట్ గారి వాదాన్ని అంగీకరిస్తూనే 624లో అతను రాజప్రతినిధిగా వచ్చాడు అని కృష్ణారావు గారు చెప్పడం జరిగింది. క్రీస్తు శకం 609, 610లో బాదామి సింహాసనం ఆక్రమించిన పులకేశి, అంటే అదే టైంలో 609, 610 ప్రాంతంలో బాదామి సింహాసనం ఆక్రమించిన పులకేశి క్రీస్తు శకం 611లోనే వేంగిపై దండెత్తి జయించడం సాధ్యం అని ఊహించలేము అని అంటున్నారు ఇక్కడ మన బిఎస్ఎల్ హనుమంతరావు గారు.
అంటే 600 వెంటనే అప్పటికే బాదామి సింహాసనం ఆక్రమించినటువంటి పులకేశి ఈ క్రీస్తు శకం 611 వెను వెంటనే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వెంటనే వేంగి రాజ్యాన్ని దండెత్తి జయించడం అనేది సాధ్యమని ఊహించలేము. అది సాధ్యం కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యలో చాలా రాజ్యాలు ఉంటాయి. వాళ్ళందరినీ దండ దండయాత్ర చేసి వాళ్ళపై యుద్ధాలు చేసి ఆ రాజ్యాలన్నీ ఆక్యుపై చేసుకుంటూ రావాలి. దానికి ఎట్టలేదన్న సంవత్సరం పైనే పడుతుంది. కాబట్టి ఇది ఈ వాదం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అదే కాక గోవా శాసనంలోని ధ్రువరాజు ఏదైతే ఇంద్రవర్మ అనే ధ్రువరాజు గోవా శాసనంలో వివరించడం జరిగిందో, కొప్పరం శాసనంలోని పృథ్వీ ధ్రువరాజు వీరిద్దరూ ఒకరు కాదు, ఇద్దరు ఒకరు కాదు. కొప్పరం శాసనంలో ఉన్నటువంటి ధ్రువరాజు వేరు, గోవా శాసనంలో ఉన్నటువంటి ధ్రువరాజు వేరు అని కూడా చెప్పడం జరిగింది. గోవా ధ్రువరాజు ఆంధ్ర ప్రాంతంపై దండెత్తిన సూచనలు లేవు. ఇంతవరకు ఆ గోవా శాసనం ప్రకారం ఉన్నటువంటి ధ్రువరాజు ఇంద్రవర్మ ఆంధ్ర ప్రాంతంపై ఎప్పుడు దండెత్తలేదు అని చెప్పే సూచనలు కూడా దండెత్తిన సూచనలు లేవని చెప్పడం జరిగింది. అంటే ఎప్పుడు దండెత్తలేదు. కొప్పరం శాసనంలోని ఏదైతే వ్యక్తి పృథ్వీ యువరాజు విష్ణువర్ధనుడే, ఈ మొదటి కుబ్జ విష్ణువర్ధనుడే, మరొకరు కాదు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే, ఈ కుబ్జ విష్ణువర్ధనుడిని సతారా శాసనాన్ని బట్టి ఇతని యొక్క సతారా శాసనాన్ని బట్టి అతడు క్రీస్తు శకం 617 వరకు మహారాష్ట్రలో భీమనది ప్రాంతంలో రాజప్రతినిధిగా ఉన్నాడు. అంటే ఈ 600 ఏదైతే కృష్ణారావు గారి 621లో వేంగి రాజ్యానికి వచ్చి ఆ రాజ్యాన్ని అతని అన్న మేరకు రాజప్రతినిధిగా ఉండటం జరిగిందో, అప్పటి వరకు అంతకుముందు 617 వరకు మహారాష్ట్రలో భీమనది ప్రాంతంలో రాజప్రతినిధిగా ఉన్నాడని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి క్రీట్ నిర్ణయించిన 2 తేదీలు సరైనవి కావు. ఏదైతే 611, 609, 610 ఇవి తప్పు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే అంతకు పూర్వమే 617 వరకు అతను మహారాష్ట్రలో భీమనది అనే ప్రాంతంలో రాజప్రతినిధిగా ఉండటం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ వాదం ఫ్లీట్ గారి వాదంతో సరిపోలట్లేదు. అంటే ఫ్లీట్ గారి వాదం అనేది తప్పు అని చెప్పడం జరిగింది. తర్వాత కొప్పరం శాసనం పేర్కొనే 21 సంవత్సరాలు పులకేశి రాజ్యకాలం. ఈ కొప్పరం శాసనంలో 21 సంవత్సరం రాజపాలనా కాలం గురించి వివరించడం జరిగింది. అది పులకేశి రాజ్యకాలం. పులకేశి యొక్క రాజ్యకాలం క్రీస్తు శకం 630కి సరిపోతుంది. ఈ ఏదైతే 21 సంవత్సరాల రాజ్యపాలన, ఆ టైంలో 21 సంవత్సరాల రాజ్యపాలన సంవత్సరం అది. ఆ టైంలో పులకేశి యొక్క రాజ్యకాలం అది. అంటే అతను పరిపాలించే కాలం. ఆ టైంలో ఏదైతే ఈ కొప్పరం శాసనం వేయించడం జరిగిందో అది క్రీస్తు శకం 630కి సరిపోతున్నది. అందుచేత పులకేశి వేంగి రాజ్యాన్ని క్రీస్తు శకం 630లోనే జయించి విష్ణువర్ధనునికి ఇచ్చాడని మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి వాదం. ఇక్కడ మల్లంపల్లి సోమశేఖర శర్మ అనే ఆయన కూడా ఆయన యొక్క వాదాన్ని వినిపించాడు. ఏమని? కొప్పరం శాసనంలో పేర్కొన్నటువంటి ఏదైతే 21 సంవత్సరాల రాజ్యపాలనా కాలం, పులకేశి యొక్క రాజ్యపాలనా కాలం 624 అనుకోండి సపోజ్. ఆ టైం ఏదైతే ఉందో ఆ టైం తర్వాత 630 సంవత్సరాలు అంటే 624 నుంచి 30 వరకు 6 సంవత్సరాల తర్వాత కుబ్జ విష్ణువర్ధనుడు రాజ్యానికి రాజప్రతినిధిగా వచ్చాడు. 630లోనే పులకేశి జయించి ఉంటాడు వేంగిని. అప్పుడే ఇతన్ని రాజప్రతినిధిగా పెట్టేసి రెండవ పులకేశి ఇతర రాజ్యాలపై దండెత్తడానికి వెళ్ళి ఉండవచ్చు అని చెప్పేసి మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు చెప్పడం జరిగింది. ఆయన ఆ విధంగా తన యొక్క వాదాన్ని వినిపించడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, పల్లవులతో జరిగిన వాతాపి యుద్ధంలో రెండవ పులకేశి మరణించాక ఈ ప్రాంతం యొక్క ప్రాతినిధ్యం పెరిగి ఒక స్వతంత్ర వేంగి సామ్రాజ్యంగా పరిణతి చెందింది. ఇతను యుద్ధం చేస్తూనే పల్లవులతో జరిగిన వాతాపి అనే యుద్ధంలో రెండో పులకేశి మరణించడం జరిగింది. ఆ తర్వాత దానికి ప్రాతినిధ్యంగా ఈ కుబ్జ విష్ణువర్ధనుడు ఆ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అది ఆ సామ్రాజ్యం అనేది దినదిన అభివృద్ధిగా చెందడం జరిగింది. అయితే ఈ తూర్పు చాళుక్యులకి కన్నడ మూలాలు ఉన్నాయి. ఎందుకంటే బాదామి చాళుక్యుల శాఖే ఈ తూర్పు చాళుక్యుల శాఖ. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సరే, మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి వాదం ఆ విధంగా ఉంది. అంటే క్రీస్తు శకం 630వ సంవత్సరంలోనే పులకేశి
ఈ యొక్క వేంగిని ఆక్రమించి జయించి తన తమ్మునికి ఆ రాజ్యానికి ప్రతినిధిగా ఉంచి పల్లవులతోనూ ఇతరులతో యుద్ధాలు చేయడం జరిగిందని చెప్పడం జరిగింది అక్కడ. అయితే ఇక్కడికి వచ్చేసరికి పులకేసి క్రీస్తు శకం 611లో తీరాంధ్రాన్ని జయించాడనే అభిప్రాయాన్ని ఉటంకిస్తూ నెలటూరి వెంకటరమణయ్య గారు కూడా క్రీస్తు శకం 624లోనే వేంగి రాజ్య స్థాపన జరిగిందని నిర్ణయించారు. ఇంకొక చరిత్రకారుడు అయినటువంటి నెలటూరి వెంకటరమణయ్య గారు ఈ విధంగా చెప్పడం జరిగింది. అతని యొక్క వాదం ఏంటంటే క్రీస్తు శకం 624వ సంవత్సరంలోనే వేంగి రాజ్య స్థాపన అనేది జరిగిందని నిర్ణయించడం జరిగింది. ఇతను కూడా ఏదైతే బిఏ కృష్ణారావు గారు చెప్పినట్లు నెలటూరి వెంకటరమణయ్య గారు కూడా పులకేసి 611లో ఈ యొక్క తీరాంధ్రాన్ని జయించి 624వ సంవత్సరంలో ఈ రాజ్యానికి ప్రతినిధిగా కుజు విష్ణువర్ధను నియమించేసి ఈ రాజ్య స్థాపన చేయడం అనేది జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. సర్వలోకాశ్రయ విష్ణువర్ధనుని తేరాల శాసనం. ఈ సర్వలోకాశ్రయ అనే బిరుదు విష్ణువర్ధనునికి ఉంది. ఈ తేరాల శాసనం అతని వేయించినటువంటి తేరాల శాసనం అతని 5వ రాజ్యవర్షం గురించి వివరిస్తుంది. అంటే 5వ రాజ్యపాలనా కాలం గురించి వివరిస్తుంది. అది బహుధాన్య నామ సంవత్సరంగా పేర్కొంటుంది. ఈ ఏదైతే తేరాల శాసనం అతని యొక్క 5వ రాజ్యపాలనా కాలాన్ని బహుధాన్య నామ సంవత్సరంగా పేర్కొంటుంది. ముఖ్యంగా కుబ్జ విష్ణువర్ధనుని యొక్క పాలనా కాలం 5వ రాజ్యవర్షాన్ని ఈ తేరాల శాసనం బహుధాన్య నామ సంవత్సరంగా పేర్కొంటూ ఉంది. ఇతడు కుబ్జ విష్ణువర్ధనుని పౌత్రుడైన 2వ విష్ణువర్ధనుడని బహుధాన్య నామ సంవత్సరం ఏదైతే ఉందో క్రీస్తు శకం 678లో వచ్చిందని లెక్కల వల్ల స్పష్టమైంది. ఏదైతే ఇక్కడ మనం పేర్కొంటున్నారో తేరాల శాసనంలో అది కుబ్జ విష్ణువర్ధనుని పౌత్రుడైన 2వ విష్ణువర్ధనుడు అంటే మనవడైనటువంటి 2వ విష్ణువర్ధనుని యొక్క బహుధాన్య సంవత్సరం అని, అది క్రీస్తు శకం 678లో వచ్చిందని కొన్ని లెక్కల వల్ల తెలుస్తుంది. దీన్ని బట్టి 2వ విష్ణువర్ధనుడు క్రీస్తు శకం 673లో సింహాసనానికి వచ్చి ఉంటాడు. అంటే కుబ్జ విష్ణువర్ధనుని యొక్క ఏదైతే ఉన్నారో వాళ్ళ తర్వాత ఉన్నారో జయసింహవల్లభుడు, ఇలా వీరి తర్వాత వచ్చినటువంటి 2వ విష్ణువర్ధనుడు అతని యొక్క సంవత్సరాన్ని ఈ బహుధాన్య సంవత్సరం అని చెప్పడం జరిగింది. అది కొన్ని లెక్కల వల్ల స్పష్టమవుతుందని చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి ఇతను 2వ విష్ణువర్ధనుడు క్రీస్తు శకం 673లో సింహాసనం అధిష్ఠించాడు. మరియు చీపురుపల్లి శాసనాన్ని బట్టి కుబ్జ విష్ణువర్ధనుడు 17 లేక 18 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. అంటే ఇతని పాలనాకాలం ముందు చూసాము. ఇతను 18 సంవత్సరాలు 17 లేదా 18 సంవత్సరాలు అతని యొక్క రాజ్యపాలన చేసి ఉంటాడు అని చెప్పడం జరిగింది. అతని కొడుకైన జయసింహవల్లభుడు ఏదైతే కుబ్జ విష్ణువర్ధనుని యొక్క కొడుకు జయసింహవల్లభుడు 33 సంవత్సరాలు రాజ్యం చేసినట్లు తెలుస్తుంది. సాధారణంగా ఈ లెక్కలు ఎలా ఇస్తారంటే ఒక రాజు మరణించిన సంవత్సరం నుండి అతని వారసుని పాలన కాలం లెక్కిస్తారు. అంటే ఒక రాజు చనిపోయిన వెంటనే అతని కొడుకు ఈ యొక్క రాజ్యానికి రాజుగా సింహాసనం ఎక్కడం జరుగుతుంది. ఆ టైంనే ఈ వారసుని యొక్క పాలనా కాలం లెక్కిస్తారు, రాజపాలనా కాలం. అంటే ఎప్పుడైతే ఇతను 18 సంవత్సరాలు పాలించాడు, అతని తర్వాత అతని కొడుకు జయసింహవల్లభుడు, అతని తర్వాత 2వ విష్ణువర్ధనుడు అతని మనవడు కుబ్జ విష్ణువర్ధను యొక్క మనవడు, అతని యొక్క పాలనా కాలమే బహుధాన్య సంవత్సరం అని తేరాల శాసనం పేర్కొంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ముఖ్యంగా నెలటూరి వెంకటరమణయ్య గారు దీని గురించి వివరించడం జరిగింది. కాబట్టి ప్రతి రాజు పాలనా కాలం నుండి ఒక సంవత్సరం తగ్గించి లెక్క కట్టవలను. అంటే ఒక రాజు పరిపాలించే కాలం ఒక సంవత్సరం తగ్గించి చెప్పుకుంటే దానికి ఆ లెక్క స్పష్టంగా ఉంటుందని చెప్పడం జరిగింది. అందుచేత 2వ విష్ణువర్ధనుడు కుబ్జ విష్ణువర్ధన్కు 49 సంవత్సరాల కాల వ్యవధి ఉన్నందున కుబ్జ విష్ణువర్ధనుని పాలన క్రీస్తు శకం 624లో ప్రారంభమైంది. ఈ నిర్ణయాన్ని జయసింహవల్లభుని ఆదివాసక శాసనం బలపరుస్తుంది. ఏదైతే నెలటూరి వెంకటరమణయ్య గారు చెప్పారో ఇక్కడ 2వ విష్ణువర్ధనుడు మనవడైనటువంటి కుబ్జ విష్ణువర్ధనుని యొక్క మనవడైనటువంటి 2వ విష్ణువర్ధనుడుకు కుబ్జ విష్ణువర్ధనుడుకు మధ్య కాలం 49 సంవత్సరాల కాల వ్యవధి ఉంది.
ఇతని కాలం ఏదైతే మొదటి విష్ణువర్ధనుని యొక్క కాలం లేదా కుబ్జ విష్ణువర్ధనుని యొక్క పరిపాలనా కాలం క్రీస్తు శకం 624లో ప్రారంభమైందని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని వివరించే శాసనం వచ్చేసి ఆదివాసక శాసనం ఈ నిర్ణయాన్ని బలపరుస్తూ ఉంది. ఈ ఆదివాసక శాసనం క్రీస్తు శకం 658లో జయసింహ వల్లభుని 17వ రాజ్య వర్షం లేదా 17వ సంవత్సరం రాజ్యపాలనా కాలం ఆ సంవత్సరంలో ఇవ్వటం జరిగింది. అంటే కుబ్జ విష్ణువర్ధనుడు 15 సంవత్సరాలు రాజ్యం చేసి ఉండవచ్చు. కాబట్టి అతని పరిపాలన క్రీస్తు శకం 624లో ప్రారంభమైనట్లు స్పష్టమవుతుంది పైన పేర్కొన్నటువంటి ఈ ఆదివాసక శాసనం ద్వారా. కొనికి శాసనం ప్రకారం జయసింహుని 30వ రాజ్య సంవత్సరం క్రీస్తు శకం 670వ సంవత్సరం అవుతుంది. ఎందుకంటే 17 సంవత్సరాలు అతను 33 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ 33 సంవత్సరాల్లో 30వ రాజ్యవర్షం 30వ రాజ్య సంవత్సరం ఏదైతే రాజ్యపాలన చేసే సంవత్సరం క్రీస్తు శకం 670 అయి ఉండవచ్చు. కాబట్టి అతని పాలన క్రీస్తు శకం 641లో కుబ్జ విష్ణువర్ధన పాలన క్రీస్తు శకం 624లో ప్రారంభమైనవి అని చెప్పడం జరిగింది. అంటే తండ్రి కుబ్జ విష్ణువర్ధనుని యొక్క పాలనా కాలం క్రీస్తు శకం 624లో ప్రారంభమై కొడుకు జయసింహ వల్లభుని యొక్క ఈ పరిపాలనా కాలం కొడికి శాసనం ప్రకారం 670లో జయసింహుని యొక్క 30వ రాజ్య పాలనా కాలంలో ఈ శాసనం వేయటం జరిగింది. కాబట్టి వీళ్ళ యొక్క 641లోను ఈ యొక్క జయసింహ వల్లభుడి పరిపాలన స్టార్ట్ అయింది. అంతకుముందే కుబ్జ విష్ణువర్ధన్ యొక్క పరిపాలన కాలం 624లో ప్రారంభమైందని చెప్పేసి ఈ లెక్కల వల్ల తెలుస్తుంది. అయితే ఇటీవల ప్రకాశం జిల్లా మారుటూరు ఇప్పటి మార్టూరులో సత్యాశ్రయి పృథ్వీ వల్లభుని తామ్ర శాసనం దొరకటం జరిగింది. ఈ మార్టూరులో సత్యాశ్రయి పృథ్వీ వల్లభుడు అంటే ఈ శాసనం తేదీ 616 అని, అందుచేత సత్యాశ్రయి పృథ్వీ వల్లభుడు అనేవాడు రెండో పులకేశి అని ఎన్ రామేశన్ గారు చేసిన నిర్ణయం నేలటూరి వెంకటరమణయ్య గారు అంగీకరించారు. అంటే ఇప్పుడు ఈ నేలటూరి వెంకటరమణయ్య గారు పైన పేర్కొన్నటువంటి చరిత్రకారుడు ఎన్ రామేశన్ గారు చేసినటువంటి రెండో పులకేశి సంబంధించిన మార్టూరు శాసనం 616లో వేయటం జరిగింది. దానిలో ఈ యొక్క తామ్ర శాసనం అనేది మార్టూరులో వేయించినటువంటి తామ్ర శాసనం ఈ సత్యాశ్రయ బిరుదు కలిగినటువంటి పృథ్వీ వల్లభుడు అతని పేరే రెండవ పులకేశి అని చెప్పేసి ఈ రామేశన్ అనే చరిత్రకారుడు చెప్పడం, దాన్ని నెలటూరు వెంకటరమణయ్య గారు సపోర్ట్ చేయడం జరిగింది. ఈ నిర్ణయం ప్రకారం ఏదైతే పైన పేర్కొన్నటువంటి నిర్ణయం ప్రకారం క్రీస్తు శకం 616లోనే పులకేశి తీరాంధ్రాన్ని జయించి సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుని పాలకుడిగా నియమించాడని, 617 నుంచి 24 మధ్య కాలంలో కుబ్జ విష్ణువర్ధనుడు చాళుక్యాధికారిని పటిష్టం చేసి అన్న అంగీకారంతో క్రీస్తు శకం 624 నుండి స్వతంత్రంగా, అంటే ఎప్పుడైతే అన్న చనిపోయి ఉంటాడో పులకేశి చనిపోయి ఉంటాడో అప్పటి నుంచి స్వతంత్రంగా, అంటే తను అన్న ఎప్పుడైతే చనిపోయాడో తర్వాత అప్పటి నుంచి తను రాజుగా ప్రకటించుకొని స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేసుకుని ఉంటాడని, పైన చెప్పిన వారి కాకుండా దీక్షత్తు రమేష్ గారు మార్టూరు శాసనం తేదీని క్రీస్తు శకం 698 నుంచి 99 అని సరిదిద్దినారు. అంటే ఏదైతే వాళ్ళు చెప్పారో 624 నుంచి అతను తన యొక్క రాజ్యపాలన సాగించాడు. ఈ 617-24 మధ్యలో ఈ పులకేశి తన తమ్ముడైనటువంటి కుబ్జ విష్ణువర్ధన్ని రాజప్రతినిధిగా నియమించి చాళుక్య అధికారాన్ని ప్రతిష్టం చేయడం ద్వారా తర్వాత అన్న ఎప్పుడైతే చనిపోవడమో యుద్ధంలో మరణించడమో లేదా ఇతర రాజ్యాలపై ఉన్నప్పుడు అతని బలహీనత చూసుకొని లేదా అతన్ని చనిపోయిన తర్వాత ఆ రాజ్యాన్ని ఇతను కుబ్జ విష్ణువర్ధనుడు స్వతంత్రంగా పాలించడం. కానీ దీనికి దీక్షత్తు రమేష్ అనే చరిత్రకారులు మార్టూరు శాసనం తేదీని సరిదిద్దడం జరిగింది. అది క్రీస్తు శకం 598 నుంచి 99 అని. అయితే ఈ తీరాంధ్రపై దండెత్తి పిష్టూపుర
కుణాల అంటే ఇంతకుముందు మనం కుణాల అన్నప్పుడు కొల్లేరు, యుద్ధాలలో విజయం పొందింది మాత్రం మంగళేశుడు. ఆ టైంలో ఎవరైతే ఉన్నారో మొదటి పులకేశి యొక్క తమ్ముడు, అతని పేరు మంగళేశుడు. ఈ ఏదే ఏదైతే తీరాంధ్రంపై దండెత్తి పిష్టాపుర ఈ ఒరిస్సా ప్రాంతానికి సంబంధించింది, పిష్టాపుర, కుణాల, కొల్లేరు యుద్ధాలలో విజయం పొందింది మాత్రం వాళ్ళైతే సరిదిద్దారు కదా. దీక్షిత్ గారు, రమేష్ గారు సరిదిద్దిన మార్టూరు శాసనం ప్రకారం, ఆ తేదీ ప్రకారం చూస్తే అప్పట్లో మంగళేశుడు ఉండేవాడు. అతను కొల్లేరు, పిష్టాపుర యుద్ధాలలో విజయం పొంది ఆ విజయానంతరం కృష్ణా తీరంలోనే కొల్లూరులో విడిచి అలుకురాజును మంగళ నిలయంపై అధిపతిని చేసి మార్టూరు అగ్రహారాన్ని కర్ణాట బ్రాహ్మణులకు దత్తం చేశాడు. అంటే ఏదైతే 598-99 టైంలో దిద్దడం జరిగిందో ఆ టైంలో ఉన్నది మంగళేశుడు. అతను ఈ కొల్లేరును మరియు పిష్టాపురంను జయించి ఆ అందులో ఉన్నటువంటి కొల్లూరును ఈ యొక్క అలుకురాజుకు ఇవ్వటం జరిగింది, అతని సామంతునిగా చేయటం జరిగింది. అదేవిధంగా మార్టూరు అగ్రహారాన్ని కర్ణాట బ్రాహ్మణులకు దత్తత చేశాడు. దత్తత చేయడం జరిగింది. ఈ కర్ణాటక సంబంధించిన బ్రాహ్మణులకు దత్తత చేయడం జరిగింది. ఈ అలుకురాజు అగ్రహారము చాళుక్యాది కారానికి కాపుదలుగా ఉండగలడని మంగళేశుడు ఆశించి ఉంటాడు. అంటే ఈ అలుకురాజుని ఎప్పుడైతే కృష్ణా తీరంలో ఉన్న కొల్లూరుకు అధిపతిని చేసి ఉండటం వల్ల అతను ఏమనుకున్నాడంటే మంగళేశుడు, అలుకురాజు ఏదైతే మార్టూరు అగ్రహారానికి కొంచెం రక్షణగా ఉంటారని మంగళేశుడు ఆశించి ఉంటాడు. కొల్లూరు, మంగళ నిలయం, మారుటూరు కృష్ణాకు దక్షిణాన ఇంచుమించు కర్మ రాష్ట్రంలోనే ఉన్నాయి. కృష్ణకు ఉత్తరాన వేంగి, కుణాల అంటే కొల్లేరు, కళింగ, పిష్టాపుర ప్రాంతాల్లో చాళుక్యాధికారాన్ని బదిలపరిచే చర్యలను అతడు చేసినట్లు కనిపించదు. కానీ ఇక్కడ ఏం చెప్పారంటే ఈ అలుకురాజు అనేవాడు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నట్టు కనిపిస్తుంది. అందుచే ఈ ప్రాంతాలపై మంగళేశుని దాడి కేవలం సుడిగాలి వంటిది, అంటే ఒక అట్లా వచ్చి వెళ్ళిపోయింది, అతని యొక్క దాడి ఎలాంటి ప్రభావం చూపలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానివల్ల శాశ్వత పరిణామాలు జరగలేదని చెప్పవచ్చు. ఎలాంటి పరిణామాలు అనేవి జరగలేదు అక్కడ. ఈ అలుకురాజు కూడా ఎలాంటి ఎఫెక్ట్ చూపించలేకపోయాడు, ఎలాంటి రక్షణ అనేది కల్పించలేకపోయాడు. దాన్ని బట్టి చూస్తే మంగళేశుడు ఊరక ఆ ప్రాంతాలను జల్లెడబట్టి మళ్ళీ తిరిగి వెనక్కి పోయినట్టు ఇక్కడ తెలుస్తూ ఉంది. అయితే బాదామికి మరలినంతనే ఎప్పుడైతే ఊరక సుడిగాలి పర్యటన చేసిపోయాడో ఆ రాజ్యాలపైన, ఆ తర్వాత ఇతను బాదామికి తిరిగి వెళ్ళిపోయాడు. తిరిగి వెళ్ళిన వెంటనే మంగళేశునికి పులకేశితో సంఘర్షణ ప్రారంభమై ఉంటుంది. ఇక్కడ పులకేశి రెండవ పులకేశి అండి. మొదటి పులకేశి యొక్క తమ్ముడు మంగళేశుడు. ఈ రెండవ పులకేశి అప్పటికే యుక్త వయస్కుడు అయి ఉండవచ్చు. ఇతనితో యుద్ధం జరిగి ఉండవచ్చు. ఆ యుద్ధంలో ఈ మంగళేశుడు పులకేశి అతని యొక్క తమ్ములతో కలిసి చంపడం జరిగింది మంగళేశుడిని. చివరకు అనంతపురం జిల్లాలోని ఎలపట్టు సింబిగ దగ్గర మంగళేశుడిని వధించి పులకేశి బాదామి సింహాసనం అధిష్ఠించాడు. ఎక్కడ జరిగింది, ఇతను ఎక్కడ వధించాడంటే అనంతపురం జిల్లాలో ఎలపట్టు సింబిగె అనే ప్రాంతంలో. సో ఇంతటితో మంగళేశుడి పని ఫినిష్. రెండవ పులకేశి బాదామి సింహాసనం అధిష్ఠించడం జరిగింది. అలా అధిష్ఠించిన వాడు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల సామంతులను వంశవర్తులుగాను చేసుకోవడానికి పులకేశికి చాలా కాలం పట్టి ఉండవచ్చు. అంటే ఇలా జయించిన వెంటనే అతను ఇతర కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో సామంతులను కూడా జయించడానికి చాలా కాలం పట్టింది. క్రీస్తు శకం 617 నాటికి పులకేశి తీరాంధ్రంపై దృష్టి మరల్చినాడు. అలా చేసిన తర్వాత ఇతను ఏం చేశాడంటే 617 సంవత్సరం నాటికి తీరాంధ్ర ప్రాంతంపై దృష్టి మరల్చడం జరిగింది. అతను దృష్టి పెట్టడం జరిగింది ఈ తీరాంధ్ర ప్రాంతంపై. ఈ 617 తర్వాత విష్ణువర్ధనుడు మహారాష్ట్రలో ఉన్న నిదర్శనాలు లేవు. అంటే ఎప్పుడైతే మనకి ఇంతకుముందు ఒక చరిత్రకారుడు చెప్పడం జరిగింది 617లో అక్కడ విష్ణువర్ధనుడు రాజప్రతినిధిగా ఉండటం వల్ల రెండవ పులకేశి తనను పిలిపించి
ఈ యొక్క వేంగిని తన కుజ విష్ణువర్ధనని రాజప్రతినిధిగా ఉంచి తను పక్కకి వెళ్ళిపోయాడని చెప్పేసి అనుకున్నాం. కానీ అది ఇక్కడ తప్పు అని చెప్పేసి ఎలాంటి దానికి సంబంధించిన ఆధారాలు లేవు అని చెప్పడం జరిగింది. అందుచేతనే తీరంధ్రాన్ని జయించడానికి పులకేశి అతన్ని నియమించి ఉంటాడు. అక్కడ లేడు. ఇతన్ని తీసుకొచ్చేసి ఏదైతే బాదామి ప్రాంతంలో ఉన్న కుబ్జ విష్ణువర్ధను తీసుకొచ్చేసి ఈ యొక్క తీరాంధ్ర ప్రాంతాన్ని జయించడానికి అతన్ని నియమించి ఉంటాడు. అతను ఎవరైతే అంటే ఇతను జస్ట్ నియమించి వెళ్ళిపోయి ఉంటాడు. కుబ్జ విష్ణువర్ధనుడు ఈ ప్రాంతాన్ని జయించి ఉంటాడు అని ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సుమారు క్రీస్తు శకం 600 నుంచి 624 మధ్య కాలం తీరాంధ్ర చరిత్రలో అజ్ఞాత యుగం అని చెప్పవచ్చు. ఇక్కడ ఏం చెప్పబడింది? 600 సంవత్సరాల నుంచి 624 మధ్య కాలం ఒక అజ్ఞాత యుగంగా చెప్పవచ్చు అని చెప్తున్నాడు చరిత్రకారుడు. ఇక్కడ విష్ణుకుండినులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పతనానంతరం చాళుక్య దండయాత్ర సృష్టించిన అలజడిలో స్థానిక పాలకులు ఏదైతే విష్ణుకుండినులు పతనం అయిపోయారు. ఆ తర్వాత ఏదైతే బాదామి నుంచి వచ్చినటువంటి శాఖ ఈ చాళుక్యులు, తూర్పు చాళుక్యులు వీళ్ళ యొక్క యుద్ధాల వలన బ్రహ్మ స్థానిక పాలకులు ఏం చేశారంటే గిరి, వన, జల, స్థల దుర్గాలను స్థావరాలుగా చేసుకుని పరిపాలించడం జరిగింది. గిరి అంటే ఒక కొండ చుట్టూ ఒక దుర్భేద్యమైన శత్రువులు రాకుండా ఒక దుర్గాలను ఏర్పాటు చేసుకోవటం. వనం, అడవులలో కూడా చుట్టూ అడవులు ఉన్నటువంటి అడవుల్లో మధ్యలో ఎక్కడో చోట ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాం, చుట్టూ ఎవరు రాకుండా. జలం మధ్యలో ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవటం. స్థలం, ఇలా రకరకాల ప్లేసుల్లో వాళ్ళ యొక్క రాజ్యాలను ఏర్పాటు చేసుకుని శత్రువులు రాకుండా చేసుకోవడం, శత్రువులు కనపడకుండా వాళ్ళ యొక్క రాజ్యాలను పరిపాలించసాగారు స్థానిక పాలకులు. వీరిలో బహుశా దుర్జయులు బలవంతులు. అలాంటి వారిలో దుర్జయులు అనే రాజులు బలవంతులు. పట్టవర్ధన, బ్రహ్మ, కాలాకంప, అటవి దుర్జయ, బుద్ధివర్మ వీరి సహాయంతో కుబ్జ విష్ణువర్ధనుడు కళింగాంధ్రము, వేంగి, కర్మ రాష్ట్రాలను పూర్తిగా స్వాధీనం చేసుకున్నాడు. ఏదైతే ఇక్కడ దుర్జయులు ఉన్నారో వారిని సామంతులుగా చేసుకుని అందులో ముఖ్యంగా పట్టవర్ధన, బ్రహ్మ, కాలకంప, అటవీ దుర్జయ, బుద్ధివర్మ వీళ్ళని తనతో పాటుగా ఇతర రాజ్యాలపై కళింగ ఆంధ్ర ప్రాంతాన్ని మరియు వేంగి కర్మ రాష్ట్రం ఏదైతే తూర్పు గోదావరి జిల్లా నుంచి కింద వరకు ఉందో, నెల్లూరు ప్రకాశం వరకు ఉందో వాటిని కర్మ రాష్ట్రాలు అంటారు. అందులో ముఖ్యంగా వేంగి మరియు కర్మ రాష్ట్రాలను పూర్తిగా స్వాధీనం చేసుకోవడం జరిగింది విష్ణువర్ధనుడు. మొదటి విష్ణువర్ధనుడు లేదా కుబ్జ విష్ణువర్ధనుడు. వీరిలో బుద్ధివర్మ దుర్జయుడు. వీరిలో ముఖ్యంగా బుద్ధివర్మ అనే అతను దుర్జయుడు. బహుశా భేదోపాయం ప్రయోగించి విష్ణువర్ధనుడు స్థానికులైన దుర్జయులలో కొందరిని తన వైపు తిప్పుకున్నాడు. అంటే ఇక్కడ మనకు బుద్ధివర్మ అనే అతను కూడా దుర్జయుడు. సామవేద దండోపాయాలు అంటారంటే ఏదో ఒక ఉపాయం ఉపయోగించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళని అందులో ముఖ్యంగా ఈ బుద్ధివర్మను తన వైపు తిప్పుకోవడం జరిగింది. మిగిలిన వారిని నిర్జించి ఉంటాడు, అంటే వధించి వేసి ఉంటాడు. దేశ ఆక్రమణ క్రీస్తు శకం 624 నాటికి పూర్తి అయ్యింది అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. వీళ్ళ సహాయంతో బుద్ధివర్మ వీళ్ళందరి సహాయంతో ఇతను ఈ వేంగి ప్రాంతాన్ని పూర్తిగా ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఇతన్ని ఇక్కడ నువ్వు రెండవ పులకేసి తన యొక్క తమ్ముని నువ్వు వేంగి ప్రాంతాన్ని జయించమని చెప్పడం, అక్కడ నుంచి అతను అక్కడ ఉన్న రాజ్యాలు ఏవైతే చిన్న చిన్న గిరి, వన, దుర్గాలు ఉన్నాయో వాళ్ళందరినీ, అందులో ముఖ్యంగా దుర్జయుల్ని ఉపాయాలతో వాళ్ళని వశపరుచుకొని మిగిలిన దుర్జయులు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని చంపేసి వీళ్ళ సహాయంతో వేంగి ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుని ఉంటారు. నాడు మొదలు పులకేశి అంగీకారంతో విష్ణువర్ధనుడు వేంగిని స్వతంత్రంగా పాలించడం జరిగింది. ఎప్పుడైతే ఇతను ఇతరులను ఉపాయంతో తన వైపు తిప్పుకొని ఇలా వేంగిని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. దాన్ని చూసి రెండవ పులకేశి అతనికి ఆ వేంగిని పాలించే అధికారం ఇవ్వటం, దాన్ని అక్కడి నుంచే ఇతను స్వతంత్రంగా పాలించటం వేంగిని.
ఇదంతా జరిగింది. అయితే కొప్పరం శాసనం ఏదైతే ఉందో క్రీస్తు శకం 631లో వేసినటువంటి కొప్పరం శాసనం పులకేశి విష్ణువర్ధనుని యువరాజుగా వ్యవహరించగా, ఇంకొక శాసనం అయినటువంటి చీపురుపల్లి శాసనంలో క్రీస్తు శకం 641లో వేసినటువంటి చీపురుపల్లి శాసనంలో విష్ణువర్ధనుడు మహారాజు బిరుదు దాల్చినాడు. అంటే ఈ శాసనాలు ఏం చెప్తున్నాయంటే పులకేశి కొప్పరం శాసనంలో విష్ణువర్ధనుని లేదా కుబ్జ విష్ణువర్ధనుని మొదటి విష్ణువర్ధనునికి యువరాజు అని బిరుదు ఇవ్వడం జరిగింది. చీపురుపల్లి శాసనంలో విష్ణువర్ధనుడు మహారాజు బిరుదు దాల్చినాడు అంటే ధరించినాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అందుచేత క్రీస్తు శకం 641లో పల్లవ సింహవర్మ చేతిలో పులకేశి పరాజయం చెందగా అక్కడ అవకాశం తీసుకుని విష్ణువర్ధనుడు స్వతంత్రించి మహారాజు బిరుదు ధరించినాడు. కానీ నరసింహవర్మ తోటి బాదామి యుద్ధంలో పులకేశితో పాటు మరణించి ఉంటాడనే భావనలు శ్రీ ఎన్ రామేషన్ గారు చెప్పటం అది పరస్పర విరుద్ధం. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఇతను ఈ రెండు శాసనాలు చీపురుపల్లి శాసనం అదేవిధంగా కొప్పరం శాసనంలో యువరాజు అని, చీపురుపల్లి శాసనంలో మహారాజు బిరుదు కలిగాడని ఉందని చెప్పేసి ఈ విష్ణువర్ధనుడికి చెప్పడం జరిగింది. అందుచేత 641లో పల్లవవర్మ చేతిలో పులకేశి పరాజయం పొందడం జరిగింది. అప్పుడే అవకాశంగా తీసుకొని ఇతను ఈ ఎవరైతే కుబ్జ విష్ణువర్ధనుడు స్వతంత్రించి ఉంటాడని చెప్పేసి ఆ టైంలోనే మహారాజు బిరుదు ధరించి ఉంటాడని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఈ పల్లవ సింహవర్మ లేదా నరసింహవర్మ తోటి బాదామి యుద్ధంలో పులకేశితో పాటు ఇతను కూడా మరణించి ఉంటాడు కుబ్జ విష్ణువర్ధనుడు అనే భావాలు ఈ శ్రీ ఎన్ రమేషన్ గారు చెప్పిన భావాలు చాలా విరుద్ధంగా ఉన్నాయి. వేంగిలో మహారాజుగా పాలిస్తున్నప్పటికీ విష్ణువర్ధనుడు పులకేశికి అనుజుడే కానీ అనుజుడే అంటే ప్రియమైన తమ్ముడే అని చెప్పడం జరిగింది. అతన్ని పులకేశి వాత్సల్యంతో యువరాజు దృష్టితో చూసినాడనేది సమంజసం. ఏదైతే కొప్పరం శాసనంలో యువరాజు అని పిలవడం జరిగిందో అది పూర్తిగా రెండవ పులకేశికి తన యొక్క తమ్ముడి మీద ఉన్నటువంటి ప్రేమ మాత్రమే ఇక్కడ చెప్పడం జరిగింది. క్రీస్తు శకం 624 నుండి విష్ణువర్ధనుడు స్వతంత్రంగా మహారాజుగా వేగిని పాలించినందువల్లనే అతన్ని సంతతి వారు వేంగి చాళుక్యుల పాలను క్రీస్తు శకం 624 నుంచి గుణించారు. ఎందుకంటే ఏదైతే ఈ క్రీస్తు శకం 624 నుండి విష్ణువర్ధనుడు స్వతంత్రంగా ఎప్పుడైతే మహారాజుగా వేంగిని పాలించడం జరిగిందో అతని యొక్క వంశస్థులు ఏం చేశారంటే అతని యొక్క పాలనా కాలాన్ని లేదా వారి సంతతి వారు వేంగి చాళుక్యుల పాలనను క్రీస్తు శకం 624 నుండి గణించడం జరిగింది. అందులో సో అలా ఈ యొక్క రాజ్యానికి సంబంధించి రాజ్య స్థాపనకు సంబంధించి పైన వివరించడం జరిగింది. సో ఇక్కడ మనకు మెయిన్గా ఈ వేంగి చాళుక్యులకు మూల పురుషుడు ఆ రాజ్యాన్ని స్థాపన చేసిన వాడు ఎవరంటే కుబ్జ విష్ణువర్ధనుడు. పల్లవ సింహవర్మతో ఈ యొక్క పులకేశి చనిపోవడం జరిగింది వాతాపి యుద్ధంలో. ఆ తర్వాత అదే టైంలో ఈ కుబ్జ విష్ణువర్ధనుడు వేంగిని స్వతంత్రంగా పాలించడం జరిగింది మహారాజు బిరుదుతో. దానికి సంబంధించి చీపురుపల్లి శాసనం వివరిస్తుంది. 600 క్రీస్తు శకం 641లో వేసినటువంటి చీపురుపల్లి శాసనం. సో ఇక్కడ మనం పూర్తిగా ఇక్కడ రాజుల గురించి తెలుసుకుంటూ వద్దాము. కుబ్జ విష్ణువర్ధనుడు ఇతను పరిపాలనా కాలం వచ్చేసి క్రీస్తు శకం 624 నుంచి 641 లేదా 42 ఈ టైం వరకు పూర్తిగా 17 సంవత్సరాలు వేంగిని పరిపాలించాడు. ఇతనే మూల పురుషుడు. ఈ యొక్క తూర్పు చాళుక్యులకు రాజ్య స్థాపన చేశాడు. స్వతంత్రంగా పాలన వేంగిలో పరిపాలించాడు. అయితే వేంగిలో చాళుక్య అధికార స్థాపన అతడు సాధించిన ఘన విజయమేనని చెప్పవచ్చు. ఇందులో ముఖ్యంగా స్థల జల వన గిరి విషమ దుర్గాలను సాధించడంలో ఇతడు చాలా సమర్థత కలిగిన వాడు. అంటే ఎక్కడ ఏ దాంకున్నా సరే వారిని పట్టి దండోపాయాలు ఉపయోగించి వారిని వశపరుచుకునేవాడు. వారిని సామంతులుగా చేసుకునే ఉండేవాడు. కాబట్టి ఇతనికి విషమ సిద్ధి అనే బిరుదు లభించింది. ఇతనికి విషమ సిద్ధి అనే బిరుదు కలిగిన రాజు ఎవరంటే తూర్పు చాళుక్యులలో కుబ్జ విష్ణువర్ధనుడు. ఇతను తూర్పు చాళుక్య రాజ్య స్థాపకుడు, ముఖ్యంగా మూల పురుషుడు కూడా అని చెప్పుకోవచ్చు. ఇతని గల బిరుదు విషమ సిద్ధి. తనకు సహాయం చేసిన సేనలను భిన్న ప్రాంతాల్లో
సామంత మాండలికులుగా అతడు నియమించడం జరిగింది. ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఈ వేంగి ప్రాంతం కింద ఉన్నటువంటి ప్రాంతాలను అతని యొక్క సేనాలను విభిన్న ప్రాంతాల్లో సామంత రాజులుగా కాకుండా సామంతలుగా మరియు మాండలికులుగా అతను నియమించడం జరిగింది. ముఖ్యంగా బుద్ధివర్మ ఏదైతే దుర్జయ బుద్ధివర్మ ఉన్నారో అతనుకు గిరిపశ్చిమ సీమ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గిరిపశ్చిమ సీమ అనే ప్రాంతాన్ని సామంతుడిగా చేయటం జరిగింది. అతన్ని బుద్ధివర్మకి ఇవ్వటం జరిగింది. ఆ ప్రాంతాన్ని అతను సామంత మాండలికుడుగా ఉండటం జరిగింది. అదేవిధంగా ఈ కుబ్జ విష్ణువర్ధనుడుకు మకర ధ్వజుడు అనే ఇంకో బిరుదు ఉంది. ఈ కుబ్జ విష్ణువర్ధనుడుకు విషమసిద్ధి అనే బిరుదుతో పాటు మహారాజు అనే బిరుదుతో పాటు మకర ధ్వజుడు అనే బిరుదు కూడా ఉంది. అతడు పరమ భాగవతుడు. కుబ్జ విష్ణువర్ధనుడు పరమ భాగవతుడు అంటే వైష్ణవ భక్తి ఎక్కువ ఉండవచ్చు అని చెప్పవచ్చు. అతని భార్య అయ్యన మహాదేవి. అతని యొక్క భార్య పేరు అయ్యన మహాదేవి. ఈమె జైన మతాభిమాని. జైన మతానికి అభిమాని. బెజవాడలో ఈమె ఏం చేసిందంటే కవరూరి గణ జైనయుతులకు అంటే ఈ కవరూరి గణ అనేది ఒక జైనులకు సంబంధించిన ప్రధాన కేంద్రం. ఆ జైనులకు సంబంధించి నిడుంబ వసతి అనేది దాన్ని నిర్మించింది. అంటే వీళ్ళకి సంబంధించి ఒక వసతి గృహాన్ని ఏర్పాటు చేసింది అయ్యన మహాదేవి. ఎక్కడంటే బెజవాడలో. ఇప్పటి విజయవాడ అప్పటి బెజవాడలో జైనులకు సంబంధించి. ఈ కరారుని గణ ప్రధాన కేంద్రం గుజరాత్లో ఉంది. సో ఇది కుబ్జ విష్ణువర్ధనుడికి సంబంధించింది. అయితే ఈ కుబ్జ విష్ణువర్ధనుడు అయిపోయిన వెంటనే అతని తర్వాత తూర్పు చాళుక్యులు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు పల్లవులు బోయల వలన. అసలు ఈ పల్లవులు బోయలు ఎవరు, ఎందుకు ఈ యొక్క తూర్పు చాళుక్యులకి వీళ్ళకి మధ్య ఇలా యుద్ధాలు సంఘర్షణలు జరిగినాయి అన్నప్పుడు కుబ్జ విష్ణువర్ధుని తర్వాత అతని యొక్క కుమారుడు జయసింహ వల్లభుడు అతనికి సర్వలోకాశ్రయ అనే బిరుదుతో పాటు విజయ సిద్ధి అనే బిరుదు కూడా ఉంది. ఇతను 33 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ముఖ్యంగా క్రీస్తు శకం 641 నుంచి 673 వరకు ఇతని యొక్క పరిపాలనా కాలం సాగింది. రెండవ పులకేశి మరణంతో కష్ట నష్టాలకు గురి అయిన సోదర బాదామి చాళుక్యులకు అతడు సహాయం చేసినట్లు కనిపించదు. అలాంటి ఏదైతే రెండవ పులకేశి వెళ్ళిన తర్వాత అతని యొక్క సోదర అంటే ఇతర శాఖలైనటువంటి బాదామి చాళుక్యులకు ఎలాంటి సహాయం ఈ జయసింహ వల్ల కూడా చేసినట్లు కనిపించదు ఎక్కడ ఏ శాసనాల్లోనూ. ఇతని యొక్క కాలంలో వేంగి చాళుక్యులకు పల్లవులకు మధ్య సంఘర్షణ ప్రారంభమైంది. మనం ఎప్పుడైతే చూసామో తూర్పు చాళుక్యులు పల్లవులు అసలు ఈ బోయలు ఎందుకు వచ్చారు ఈ మధ్యలో అనేది కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు మనం. ఈ పల్లవులు అప్పటికే పులకేశికి మరియు సింహవర్మకు యుద్ధం జరిగింది. వాతాపి అనే ప్రాంతంలో యుద్ధం జరగడం వల్ల పులకేశి మరణించడం జరిగింది. పల్లవ సింహవర్మ లేదా నరసింహవర్మ గెలవడం జరిగింది. ఈ పల్లవులకు ఈ బోయలు అనేవాళ్ళు సహాయం చేసేవారు. వీళ్ళు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళు ఎక్కడి నుంచి ఉండేవాళ్ళు అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇతని కాలంలో వేంగి చాళుక్యులకు పల్లవులకు మధ్య సంఘర్షణ ప్రారంభమైంది. ఎవరి కాలంలో? జయసింహ వల్లభుడి కాలంలో. ఉభయ రాజ్యాల మధ్య ప్రకాశం జిల్లా కందుకూరు నుండి నెల్లూరు జిల్లాలోని బోయ విహార దేశం వ్యాపించి ఉంది. ఈ బోయ విహార దేశం అనేది ప్రకాశం జిల్లా కందుకూరు నుండి నెల్లూరు జిల్లా వరకు వ్యాపించి ఉంది. ఈ బోయలు అనే వాళ్ళు ఆటవీకులు, అడవులలో నివసించేవారు. వాళ్ళు మంచి విలువిద్యా సామర్థ్యం కలిగిన వాళ్ళు ఈ బోయలు. పొరుగున ఉన్న నాగరిక ప్రజలను అనుసరించి తమ జీవిత విధానం సంస్కరించుకున్నట్లు కనిపిస్తుంది. వీళ్ళు ఏం చేశారు? పొరుగున ఉన్నటువంటి నగరాల్లోనూ మంచి గ్రామాల్లోనూ వాళ్ళ యొక్క నాగరిక ప్రపంచాన్ని చూసి వీళ్ళు కూడా అలా ఫాలో అవటం జరిగింది, అనుసరించడం జరిగింది. అది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. వారిలో ఉన్న అలబోయ, ధృందిబోయ, మండుబోయ, కోయల బోయ పదాలను బట్టి వారిలో వృత్తిపరమైన సామాజిక విభజనలు ఏర్పడినట్లు. అంటే ఇప్పుడు మనకి ఎట్లా కమ్మ, కొమ్మరి, వడ్రంగి ఎట్లా ఉన్నామో ఒక్కొక్కటి కంసలి అలా మంగలి ఇలా ఎలా అయితే సామాజిక వృత్తులు ఏర్పడ్డాయో వాళ్ళు కూడా సామాజిక విభజన ఏర్పడినట్లు నాడు విస్తృత ప్రచారంలో ఉన్న శైవ వైష్ణవ మతాల ప్రభావం వల్ల దేవాలయాలు నిర్మించుకొని పూజారులను కూడా ఆ దేవాలయాల్లో నియమించుకున్నట్టు తెలుస్తుంది. వీళ్ళు ఏంటంటే సామాజిక పరమైనటువంటి వృత్తికి సంబంధించి సామాజిక విభజన ఏర్పడినట్లు. అంటే కుండలు తయారు చేసే కుండలు ఏ పని
ఇప్పుడు మనకు ఉన్నటువంటి బార్బర్ కానీ, కుండలు తయారు చేసేవాళ్ళు కానీ, ఇంకా ఇతరితర ఏదైతే సామాజిక వృత్తులు ఉన్నాయో అలా వీళ్ళు విడిపోవడం జరిగింది. అందులో మనం చెప్పుకున్నాం అలబోయ, దొందిబోయ, మండుబోయ, కోయల బోయ ఇలా వీరు కూడా దేవాలయాలు శైవ వైష్ణవానికి సంబంధించిన దేవాలయాన్ని నిర్మించుకొని అందులో బ్రాహ్మణులను పూజారులుగా నియమించుకోవడం జరిగింది. ఇదే టైంలో పల్లవుల కొలువులో ఉన్న దండి మహాకవి వీళ్ళ గురించి చెప్పడం జరిగింది. పల్లవుల కొలువులో ఉన్నటువంటి అతను వాళ్ళ యొక్క ఆస్థాన కవి ఈ విధంగా చెప్పడం జరిగింది. పల్లవుల కొలువులో ఉన్న దండి మహాకవి తన యొక్క దశకుమార చరిత్రలో బ్రాహ్మణులు కిరాతులతో కలిసి భోజనం చేస్తూ వారితో కలిసి నివసించారని నిరసన వ్యక్తం చేశాడనమాట. ఎప్పుడైతే ఈ బోయలు బ్రాహ్మణులను పూజారులుగా పెట్టుకున్నారో దేవాలయాన్ని నిర్మించి దానికి సంబంధించిన రుజువు ఏంటంటే పల్లవుల కొలువులో ఉన్నటువంటి దండి మహాకవి ఆయన యొక్క దశకుమార చరిత్రలో వీరి గురించి బ్రాహ్మణులు అనేవాళ్ళు ఈ బోయలు లేదా కిరాతకులతో కలిసి భోజనం చేస్తూ వారితో కలిసి నివసించారని చెప్పేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. వీరు బహుశా బోయలకు విద్యాబోధన చేస్తూ సంస్కృత నాగరికత పట్ల అభిమానం కలిగించారని చెప్పవచ్చు. అంటే అతను ఏదైతే వాదన ఉందో అతని యొక్క నిరసన ఏదైతే ఉందో దండి మహాకవి గారి యొక్క నిరసన ఇక్కడ ఈ బ్రాహ్మణులు అనే వాళ్ళు ఈ బోయలకు సంస్కృతం పట్ల సంస్కృత నాగరికత పట్ల అభిమానం కలిగించారని ఈ సంస్కృత భాషను నూరిపోశారని చెప్పవచ్చు. అదేవిధంగా వాళ్ళకి విద్యాబుద్ధులు కూడా నేర్పించారని చెప్పేసి కూడా చెప్పవచ్చు. బోయలు కొట్టం అంటే దుర్గాలు చుట్టూ గోడలు కలిగినటువంటి వాళ్ళ యొక్క కోటలు నిర్మించుకొని తెగల రాజ్యాలుగా ఏర్పడారు. అంటే ఒక్కొక్క తెగ ఒక్కొక్క రాజ్యాన్ని ఏర్పరచుకొని చుట్టూ గోడలు ఏర్పరచుకొని ఉండటం జరిగింది. వీరిని తమ సామంతులుగా చేసుకోవడానికి పల్లవులు చాళుక్యులు ప్రయత్నించారు. వీళ్ళని తమ యొక్క సామంతులుగా చేసుకోవడానికి ఎన్నో యుద్ధాలు జరిగేవి. అందులోనూ ముఖ్యంగా జయసింహుడు తన పెదమద్దాల శాసనాన్ని ఉదయపురం నుంచి ఇచ్చినాడు. ఈ బోయలు పల్లవులు ఇలా వాళ్ళని సామంతులుగా చేసుకోవడానికి సంబంధించి తూర్పు చాళుక్య రాజు అయినటువంటి జయసింహ వల్లభుడు లేదా జయసింహుడు తన యొక్క పెదమద్దాల శాసనం ఈ ఉదయపురంలో వేయించాడు. ఈ ఉదయపురం అనేది నెల్లూరు జిల్లాలో ఉదయగిరి అని అభిప్రాయం. ఏదైతే నేటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఉదయగిరి అప్పటి ఉదయపురం. ఆ ఉదయపురంలో పెదమద్దాల శాసనాన్ని జయసింహ వల్లభుడు వేయించడం జరిగింది. అయితే ఒకవేళ అదే అయినచో పల్లవ రాజ్యంపై విజయాదిత్యుని అంటే రెండవ పులకేశి కుమారుడు ఎవరైతే ఉన్నారో రెండవ పులకేశి కుమారుడు విజయాదిత్యుడు దండయాత్రలు పురస్కరించుకొని జయసింహుడు ఆ ప్రాంతాలను ఆక్రమించి అతడి బోయరాజులు సామంతులుగా చేసుకొని ఉండవచ్చు అని అన్నాడు. ఎప్పుడైతే రెండవ పులకేశి కొడుకు విజయాదిత్యుడు ప్లస్ జయసింహం వల్లభుడు అన్నదమ్ములు అవుతారు. ఎందుకంటే జయసింహం వల్లభుడు యొక్క తండ్రి గుప్త విష్ణువర్ధనుడు రెండవ పులకేశి వీళ్ళిద్దరు అన్నదమ్ములు. అయితే ఇక్కడ విజయాదిత్యుడు జయసింహుడు వీళ్ళిద్దరూ ఆ దండయాత్రలు చేయటం జయసింహుడు ఆ ప్రాంతాలను ఆక్రమించుకొని అతడి బోయలను సామంతులుగా చేసుకొని ఉండి ఉంటాడు. అదే ఈ పెదమద్దాల శాసనంలో తెలపడం జరిగింది. తర్వాత కళింగాంధ్ర ప్రాంతంలో శత్రుశేషాన్ని సైతం ఈ జయసింహ వల్లభుడు జయించడం జరిగింది. ఇంకా తుదముట్టించాడని చెప్పేసి చెప్పడం జరిగింది. అతని పొలమూరు శాసనం సూచిస్తుంది. ఈ పొలమూరు శాసనంలో కళింగ ప్రాంతంలో శత్రుశేషాన్ని కూడా ఈ జయసింహ వల్లభుడు పూర్తిగా నాశనం చేశాడు అని చెప్పేసి ఈ పొలమూరు శాసనం తెలుపుతోంది. అదేవిధంగా పెదమద్దాల శాసనం ఏమో ఈ యొక్క బోయలను వాళ్ళ సామంతులుగా చేసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. జయసింహునకు సంతానం లేదు. అంటే జయసింహ వల్లభునకు కుమారుడు లేరు. తమ తమ్ముని పౌత్రుడైన మంగిని తన యువరాజుగా నియమించుకోవడం జరిగింది. అయితే జయసింహునకు ఈ పిల్లలు లేకపోవడం చేత అతని యొక్క తమ్ముడి మానవుడైనటువంటి మంగిని తన యువరాజుగా నియమించుకున్నాడు. జయసింహ వల్లభుని తర్వాత ఇంద్రభట్టారకుడు అతని యొక్క తమ్ముడు ఇంద్రభట్టారకుడు, తర్వాత రెండవ విష్ణువర్ధనుడు, తర్వాత మంగి యువరాజు, రెండవ జయసింహుడు వరుసగా రాజ్యం చేశారు. ఈ జయసింహ వల్లభుని తర్వాత మన తమ్ముడు ఇంద్రభట్టారకుడు మరియు రెండవ విష్ణువర్ధనుడు, మంగి యువరాజు.
ఆ తర్వాత రెండో జయసింహుడు లేదా జయసింహ వల్లభుడు ఇలా వరుసగా రాజ్యాలు పరిపాలన చేశారు. జయసింహ వల్లభుడు ఆక్రమించినటువంటి బోయకొట్టాల్లో చాళుక్య అధికారాన్ని బలపరిచే బాధ్యత వీరు వహించవలసి వచ్చింది. వీరు ఏదైతే సామంతులుగా ఉన్నారో బోయకొట్టాలు, ఆ అధికారాన్ని బలపరిచే బాధ్యత వీరు వహించవలసి వచ్చింది. వాళ్ళతో సమన్వయం పాటిస్తూ వాళ్ళ యొక్క అధికారాన్ని, చాళుక్య అధికారాన్ని అక్కడ నిర్వహించే విధంగా ఈ రాజులకు ఆ బాధ్యత అనేది వచ్చింది. ఆ కార్యక్రమంలోనే బోయ బ్రాహ్మణుల ఋషి గోత్రాలను సనాతన సామాజిక వ్యవస్థలు వారి స్థానాన్ని గుర్తించి కర్మ రాష్ట్రంలో వారికి అగ్రహారాలు ఇచ్చి నట్లు రేయూరు, చందలూరు, కొండనాగూరు శాసనాల నుండి తెలుస్తుంది. ఈ ఎప్పుడైతే బోయకొట్టల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఉన్నారో, బోయలకు పూజారులుగా చేస్తున్నటువంటి బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళని కర్మ రాష్ట్రం ఏదైతే ఇప్పుడు మన కృష్ణా డిస్టిక్, గుంటూరు డిస్టిక్ ఇవన్నీ ఉన్నాయో ఆ రాష్ట్రాలు అప్పట్లో కర్మ రాష్ట్రాల కింద ఉండేవి అనుకుంటా. వాళ్ళందరికీ అక్కడ అగ్రహారాలు ఇచ్చినట్లు రేయూరు శాసనం ఒకటి, చందలూరు, కొండనాగూరు శాసనాలు తెలుపుతున్నాయి. ఈ బ్రాహ్మణుల ద్వారా చాళుక్య అధికారానికి బోయల విశ్వాస సహకారాలు సాధించి తద్వారా పల్లవ దాడులను అరికట్టవచ్చని వీరి ఆశయం. వీరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బోయల దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణులను వీరి యొక్క రాజ్యాల్లో అగ్రహారాల దానం చేసి వాళ్ళని వాళ్ళ వైపు తిప్పుకోవడం ద్వారా బోయలు కూడా వీళ్ళకి విశ్వాసపాత్రులుగా ఉండటం చేత పల్లవులపై దాడి ఈజీగా సులభం అవుతుంది. వాళ్ళని కూడా పల్లవులను కూడా అరికట్టవచ్చు అని చెప్పడం జరిగింది. రెండవ జయసింహుని మరణానంతరం ఎప్పుడైతే ఈ రెండవ విష్ణువర్ధనుని యొక్క కుమారుడు రెండవ జయసింహుని మరణానంతరం వేంగి రాజ్యంలో అంతఃకలహాలు మొదలయ్యాయి. ఇతని మరణానంతరం వెంటనే వేంగి రాజ్యంలో ఇంటర్నల్గా కలహాలు, సంఘర్షణలు మొదలయ్యాయి. జయసింహునకు సంతానం లేనందున అతని సోదరులలో పెద్దవాడైన మూడవ విష్ణువర్ధనుడు సింహాసనం ఎక్కవలసి వచ్చింది. జయసింహునకు ఇతను కూడా సంతానం లేకపోవడం వల్ల అతని సోదరులలో పెద్దవాడైనటువంటి మూడవ విష్ణువర్ధనుడు సింహాసనం ఎక్కాడు. కానీ చిన్నవాడైన కొక్కిలి సింహాసనం ఆక్రమించి 6 మాసాలు రాజ్యం చేసి పదవీ భ్రష్టుడై పారిపోయి మధ్య కళింగాలో ఎలమంచలి రాజధానిగా స్వతంత్ర రాజ్యం స్థాపించుకున్నాడు. ఈ మూడవ విష్ణువర్ధనుడు ఎప్పుడైతే సింహాసనం ఎక్కవలసి ఉందో కానీ దానికంటే ముందే చిన్నవాడైన కొక్కిలి రాజు సింహాసనం ఆక్రమించేసి వాడికంటే ముందే మూడవ విష్ణువర్ధనుడి కంటే ముందే 6 మాసాలు 6 నెలలు రాజ్యం చేసి పదవీ భ్రష్టుడై అతని యొక్క రాజ్య సరిగా చేయడం చేతకాక పదవీ భ్రష్టుడై ఆ రాజ్యం నుంచి రాజుగా దిగిపోయి పారిపోయి మధ్య కళింగాలో ఎలమంచిలి రాజధానిగా చేసుకున్నాడు. మధ్య కళింగ రాజ్యంలో ఎలమంచిలి అనే ప్రాంతానికి రాజధానిగా చేసుకుని ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కొక్కిలి అనంతరం 3 తరాల వారు అంటే మంగీవర్మ, వినయాదిత్య వర్మ, శ్రీ కొక్కిలి వర్మ ఎలమంచిలి రాజ్యం పాలించారు. ఈ రాజ్యాన్ని ఈ కొక్కిలి తర్వాత వాళ్ళ యొక్క 3 తరాల వాళ్ళు మంగీవర్మ, వినయాదిత్య వర్మ, శ్రీ కొక్కిలి వర్మ ఎలమంచిలి రాజ్యాన్ని పాలించారు. ఈ కాలంలో వేంగి పాలకులు ఎలమంచి రాజ్యంలో జోక్యం కలుగజేసుకోలేదు. ఎప్పుడైతే ఈ పాలనలో మూడవ విష్ణువర్ధనుడు ఎలాంటి జోక్యం కలుగజేసుకోలేదు. కానీ తీరా అది తర్వాత ఎలమంచిలి వేంగిలో లీనమైంది. ఇలా కొక్కిలి రాజు ఇలా అయిపోయాడు. కొక్కిలిని పారదోలి మూడవ విష్ణువర్ధనుడు సమస్త భువనాశ్రయ, త్రిభువనాంకుశ, విషమసిద్ధి బిరుదులు కలిగాడు. ఎప్పుడైతే విషమసిద్ధి అనేది కుబ్జ విష్ణువర్ధనుడికి, అదేవిధంగా మూడవ విష్ణువర్ధనుడికి ఈ విషమసిద్ధి అనే బిరుదులు కలవు. కొక్కిలిని పారదోలి ఏదైతే 6 నెలలు రాజ్యం చేసిన తర్వాత కొక్కిలిని పారదోలాడు మూడవ విష్ణువర్ధనుడు. అతనికి గల బిరుదులు సమస్త భువనాశ్రయ, సమస్త భువనానికి ఒక గొప్ప రాజు, భువనాంకుశ, విషమసిద్ధి అనే బిరుదులు ధరించి ఇతను 24 సంవత్సరాలు రాజ్యపాలన చేయడం జరిగింది. పల్లవ మల్ల బిరుదాంచితుడైన రెండవ నందివర్మ ఇతనికి సమకాలికుడు మూడవ విష్ణువర్ధను యొక్క సమకాలీన పల్లవరాజు ఎవరంటే రెండవ నందివర్మ బలపరాక్రమాలు గల గొప్ప రాజు. అతని చాళుక్య వంశంలో వేంగి చాళుక్య వంశంలో అంతఃకలహాలు అతనికి మంచి అవకాశం అయ్యాయి. ఎప్పుడైతే ఈ కొక్కిలి రాజు మూడవ విష్ణువర్ధనుడు ఇలా అంతఃకలహాలు ఎప్పుడైతే వచ్చాయో అతనికి ఇది మంచి అవకాశం దొరికింది. ఈ కలహాలు అనేవి
అతన్ని ఉదయేంద్రం శాసనాన్ని బట్టి, అతని యొక్క ఉదయేంద్రం శాసనాన్ని బట్టి, ఎవరు ఈ యొక్క నందివరం యొక్క రెండో నందివరం యొక్క ఉదయేంద్రం శాసనాన్ని బట్టి అతని సేనాపతి ఉదయచంద్రుడు దండెత్తి పాకనాడు అంటే నెల్లూరు ప్రాంతంలోని బోయకొట్టాలను పాలించే పృథ్వీ వేగర రాజును పారదోలి వాణిని ఆక్రమించాడు. ఈ బోయకొట్టాలను ఆక్రమించడం జరిగింది. ఎవరు? ఈ యొక్క నందివర్మ, రెండవ నందివర్మ యొక్క సేనాపతి ఉదయచంద్రుడు పాకనాడు నెల్లూరులో ఉన్నటువంటి బోయకొట్టాలు, బోయ దుర్గాలను, అందులో ముఖ్యంగా అక్కడ రాజు పృథ్వీ వేగర రాజును పారదోలేసి, ఈ వేగరరాజు బహుశా తూర్పు చాళుక్యులు సామంతుడే అంటాడు. ఈ వేగరరాజు అనేవాడు అప్పటికే తూర్పు చాళుక్యుల కింద సామంతుడిగా ఉండేవాడు. ఇతని పేర్లు బోయలలో సంస్కృతం పట్ల అభిమానానికి నిదర్శనం కనబడుతుంది. అతని యొక్క పృథ్వీ వేగరరాజు అనే దానిలో సంస్కృతం పట్ల వాళ్ళకున్న అభిమానాన్ని చూపడం జరిగింది. బోయకొట్టాలు తిరిగి పల్లవుల స్వాధీనమయ్యాయి. తర్వాత ఈ పల్లవులు స్వాధీనమయ్యాయి. ఎప్పుడైతే రాజును వాళ్ళు ఓడించడం జరిగిందో అప్పుడు వెంటనే ఈ యొక్క బోయ కొట్టాలు అనేవి పల్లవుల స్వాధీనమయ్యాయి. ఇక్కడ మూడవ విష్ణువర్ధనునికి గల బిరుదులు ఏమిటి? అతని యొక్క సమకాలీన రాజు ఎవరు? అతని సమకాలీన బోయ రాజు ఎవరు? అలా చూస్తే మూడవ విష్ణువర్ధను యొక్క బిరుదులు సమస్త భువనాశ్రయ, త్రిభువనాంకుశ, విషమ సిద్ధి అనే బిరుదులు అతనికి కలవు. అయితే ఇతనికి సమకాలీన పల్లవరాజు వచ్చేసి రెండవ నందివర్మ, సమకాలీన బోయరాజు వచ్చేసి పృథ్వీ వేగర రాజు సామంతుడు. సరే, ఇలా పల్లవులు బోయలతో పల్లవులతో యుద్ధాలు, బోయలను సామంతులుగా చేసుకోవడం తూర్పు చాళుక్యులు జరిగింది. తర్వాత వీళ్ళకి మళ్ళీ తూర్పు చాళుక్యులకి రాష్ట్రకూటులు అడ్డం పడ్డారు వీళ్ళ రాజ్యపాలనలో. మూడవ విష్ణువర్ధనుని కుమారుడైన విద్యాదిత్యుని, మూడవ విష్ణువర్ధనుడు వర్ధనుడు లేదా మూడవ కుబ్జ విష్ణువర్ధనుడు, తన కుమారుడైన విజయాదిత్యుని కాలంలో కర్ణాటకంలో రాజకీయ విప్లవం జరిగింది. కర్ణాటక ప్రాంతంలో, ఏదైతే బాదామి ప్రాంతంలో రాజకీయ విప్లవం జరిగింది. క్రీస్తు శకం 753లో బాదామి చాళుక్యులలో చివరివాడైన రెండవ కీర్తివర్మను పారదోలి బాదామి చాళుక్యులలో ఈ రాజకీయ విప్లవం చెలరేగింది. కాబట్టి ఈ చివరివాడైన బాదామి చాళుక్యులలో చివరివాడైన రెండవ కీర్తివర్మను పారదోలి నాటి వరకు చాళుక్య సామంతుడైన రాష్ట్రకూట నాయకుడు దత్తిదుర్గుడు స్వతంత్ర రాష్ట్రకూట రాజ్యం స్థాపించాడు. అప్పటికే ఈ రాజకీయ విప్లవం జరిగిన టైంలో చివరి బాదామి చాళుక్య రాజు ఎవరైతే ఉన్నారో అతని పేరు రెండవ కీర్తివర్మ. ఇతన్ని ఆ ప్రాంతం నుంచి పారదోలేశాడు అప్పటి చాళుక్య సామంతుడైన రాష్ట్రకూట నాయకుడు దత్తిదుర్గుడు. అతన్ని తరిమేసి స్వతంత్ర రాష్ట్రకూట రాజ్యం ఆ కర్ణాటక ప్రాంతంలో స్థాపించడం జరిగింది. దక్షిణ పథ రాజకీయాలలో ఈ రాజకీయ విప్లవం అనేక పరిణామాలకు దారితీసింది. ఈ రాజకీయ విప్లవం ఎప్పుడైతే అతన్ని బాదామి చాళుక్య చివరి రాజు రెండో కీర్తివర్మను తరిమివేసి దత్తిదుర్గుడు స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేశాడు, అనేక పరిణామాలు ఈ విప్లవం ద్వారా స్టార్ట్ అయ్యాయి. తమ బంధువులైన బాదామి చాళుక్యులు పదవీ భ్రష్టులైన తూర్పు చాళుక్యులు సహాయులు కావడమే తరచుగా సహాయులు కావడమే గాక తరచుగా రాష్ట్రకూట సామ్రాజ్యకాంక్షకు బలైనారు. ఎప్పుడైతే వీళ్ళు ఈ దత్తిదుర్గుడు ఆక్యుపై చేసుకోవడం జరిగిందో అప్పటికే వాళ్ళకి ఒక బాదామి చాళుక్యులకే కాదు, వాళ్ళ శాఖ అయినటువంటి తూర్పు చాళుక్యులు కూడా ఆ సెగ అనేది తగలడం జరిగింది. రాజ్యకూట సామ్రాజ్యకాంక్షకు వీళ్ళు బలి కావడం జరిగింది తూర్పు చాళుక్యులు. ముఖ్యంగా దత్తిదుర్గుడు శ్రీశైల ప్రాంతాలను కూడా జయించి ఆక్రమించినట్లు చెప్పుకున్నాడు. అతను శ్రీశైల ప్రాంతాలను కూడా ఆక్రమించినట్లు చెప్పుకున్నాడు. అదేవిధంగా తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలలో చాలా భాగం రాష్ట్రకూట సామ్రాజ్యంలో చేరింది. ఎప్పుడైతే తూర్పు చాళుక్యులకి ఒక చెయ్యి నరికేసినట్టు అయిందో బాదామి చాళుక్యులలో ఓడిపోవడం చేత ఈ రాష్ట్రకూటులకు బలైపోయినారు. తెలంగాణ ప్రాంతం, రాయలసీమ ప్రాంతం, శ్రీశైల ప్రాంతాలను వీరు పోగొట్టుకోవాల్సి వచ్చింది రాష్ట్రకూటులకి. రాష్ట్రకూట తూర్పు చాళుక్య వంశాల మధ్య సంఘర్షణ విజయాదిత్యుని కాలంలోనే ప్రారంభమైంది. మూడవ కుబ్జ విష్ణువర్ధనుని కుమారుడు విజయాదిత్యుని కాలంలోనే ప్రారంభమైంది ఈ రాష్ట్రకూట చాళుక్య వంశాల సంఘర్షణ. మన క్వశ్చన్ ఏ విధంగా అడిగితే రాష్ట్రకూట తూర్పు చాళుక్య వంశాల మధ్య సంఘర్షణ ఎవరి కాలంలో ప్రారంభమైంది? ఏ రాజు కాలంలో? ఏ తూర్పు చాళుక్య రాజు కాలంలో అంటే విజయాదిత్యుని కాలంలో.
దంతిదుర్గుడు క్రీస్తు శకం 756లో మరణించి అతని పినతండ్రి మరణించడం చేత అతని పినతండ్రి కృష్ణుడు రాష్ట్రకూట సింహాసనం ఎక్కడం జరిగింది. దంతిదుర్గుడు అయితే కొంతకాలం రాజ్యపాలన చేయడం ద్వారా చేసి చనిపోవడం జరిగింది. అదే టైంలో అతను మరణించడం చేత అతని యొక్క బాబాయ్ అయినటువంటి పినతండ్రి అయినటువంటి కృష్ణుడు రాష్ట్రకూట సింహాసనం ఎక్కడం జరిగింది. కానీ సుమారు 10 సంవత్సరాల కాలం అతని శత్రువుతో దాయాదులతో పోరాడాల్సి వచ్చింది. దాయాదులు అంటే వాళ్ళ పక్కన వాళ్ళతో, అన్నదమ్ములు కానీ వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కానీ వాళ్ళతో కానీ శత్రువులతో కూడా ఈ కృష్ణుడు పోరాడాల్సి వచ్చింది. కృష్ణుని విరోధులలో రాహప్ప చాలా బలవంతుడైనట్లు కనిపిస్తుంది. రాహప్ప అనే అతను చాలా బలవంతుడైనట్లు కనిపిస్తుంది ఈ యొక్క కృష్ణుడు సంబంధించి. అతడు బహుశా బాదామి చాళుక్య వంశస్థుడై ఉండవచ్చు. అతడు బాదామి చాళుక్య వంశానికి సంబంధించిన వాడే ఉండవచ్చు అని రాహప్ప గురించి చెప్పడం జరిగింది. అదేగాక విజయాదిత్యుడు కృష్ణుని యొక్క శత్రువులతో చేరి అతన్ని పదవి భ్రష్టుడు చేయడానికి ప్రయత్నించడం జరిగింది. ఎప్పుడైతే ఈ కృష్ణుడిని పదవి భ్రష్టుడు చేయడానికి తూర్పు చాళుక్య రాజు విజయాదిత్యుడు శత్రువులతో చేతులు కలపడం జరిగింది. చేసి అతన్ని పదవి నుంచి రాజ్యాల నుంచి పదవి భ్రష్టుడు రాజు నుంచి దించడానికి ప్రయత్నించాడు. తన శత్రువులందరినీ నిర్జించి సింహాసనంపై వెంటనే స్థిరపడిన వెంటనే కృష్ణుడు ప్రతీకార చర్యగా తన కుమారుడైన యువరాజు గోవిందుని వేంగిపై దండయాత్రకు పంపినాడు. ఎప్పుడైతే దాడి చేశారో వాళ్ళందరినీ తరిమి కొట్టి నిర్జించి సింహాసనంపై మళ్ళీ కూర్చున్న వెంటనే అతని యొక్క కుమారుడు యువకుడైనటువంటి యువరాజు అయినటువంటి గోవిందుని వేంగిపై తూర్పు చాళుక్య రాజధాని వేంగిపై దండయాత్రకు పంపించేశాడు. అప్పటికి విజయాదిత్యుడు ఓడిపోయి అపర ధనరాశులు తన రాజ్యంలో కొంత భాగం రాష్ట్రకూటులకు ఇచ్చి సంధి చేసుకున్నాడు. ఈ దాడి తట్టుకోలేక విజయాదిత్యుడు ఎవరైతే ఉన్నారో అతను ఓడిపోయి అపర ధనరాశులు అంటే లెక్కకు మించి ధనాన్ని తన రాజ్యంలో కొంత భాగాన్ని రాష్ట్రకూటులకు ఇచ్చి సంధి చేసుకున్నాడు. ఇది మొదలు సుమారు 2 శతాబ్దాల వరకు రాష్ట్రకూటులు తూర్పు చాళుక్యులకు బద్ధ విరోధులై ఆకాశం చిక్కినప్పుడల్లా పోరాడినాడు. ఇలా చేయటం ద్వారా 2 శతాబ్దాలు 200 సంవత్సరాలు రాష్ట్రకూటులు తూర్పు చాళుక్యులు బద్ధ విరోధులు అయిపోయారు. ఆకాశం చిక్కినప్పుడల్లా యుద్ధాలు చేసుకునేవాడు. తర్వాత ఈ విజయ ఆదిత్యుని తర్వాత అతని కుమారుడైనటువంటి 4వ విష్ణువర్ధనుని గురించి తూర్పు చాళుక్య శాసనాల్లో ఎక్కువ వర్తమానం అనేది ఎక్కువ శాతం కనిపించదు. కానీ రాష్ట్రకూట శాసనాల నుండి పంపా కవి రచించిన కన్నడ విక్రమార్జున విజయం నుండి కొంత సమాచారం లభిస్తుంది. ఈ విజయాదిత్యుని తర్వాత అతని కుమారుడు 4వ విష్ణువర్ధనుడు అతని గురించి ఎలాంటి సమాచారం చాళుక్య శాసనాల్లో కనిపించదు. కానీ రాష్ట్రకూటుల యొక్క శాసనాల్లో కనిపిస్తుంది. అది ముఖ్యంగా పంప కవి రచించినటువంటి కన్నడ విక్రమార్జున విజయం. దానిలో ఈ యొక్క 4వ విష్ణువర్ధనుడు గురించి కనపడుతుంది. ఈ 4వ విష్ణువర్ధనుడు రాష్ట్రకూట రాజకీయాల్లో ప్రముఖ పాత్ర నిర్వహించాడు. వీళ్ళ యొక్క రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించాడు. రాష్ట్రకూట కృష్ణుడు మరణించగా ఎవరైతే ఈ యొక్క దంతిదుర్గుడి యొక్క బాబాయ్ అయినటువంటి కృష్ణుడు మరణించగా అతని కుమారుడు గోవిందుడు సింహాసనం ఎక్కడం జరిగింది. కానీ అతని తమ్ముడు నిరుపమాధార వర్ష బిరుదాంచితుడైన ధ్రువుడు ప్రతిఘటించాడు. ఈ గోవిందుడు ఎక్కడం చూసి అతని యొక్క తమ్ముడైనటువంటి ధ్రువుడు ప్రతిఘటించడం జరిగింది. అతనికి వ్యతిరేకత వహించడం జరిగింది. ఇది 4వ విష్ణువర్ధనుకు మంచి అవకాశమైంది. 4వ విష్ణువర్ధనుడు గోవిందుని పక్షం నిలిచాడు. గోవిందుని పక్షం నిలవడం జరిగింది. ఇది అవకాశంగా తీసుకొని గోవిందుని పక్కకి ఈ యొక్క 4వ విష్ణువర్ధనుడు వెళ్ళిపోవడం జరిగింది. మాళవ, కంచి, గంగావాడి ప్రభులు సైతం గోవిందునికి సహాయపడినారు. కానీ ఈ మిత్రులందరినీ ఓడించి మిత్రకూటమిని ఏదైతే ఓడించేసి ధ్రువుడు సింహాసనం ఆక్రమించడం జరిగింది. వెంటనే ధ్రువుడు వేంగికి సంబంధించిన 4వ విష్ణువర్ధనుని శిక్షించడానికి వేంగిపై దండు పంపినాడు. ఏదైతే 4వ విష్ణువర్ధనుని అతని గోవిందుడికి సహాయం చేసినందుకు గాను ఈ ధ్రువుడు ఆ రాష్ట్రకూట రాజ్యాన్ని చేజిక్కించుకొని ఈ వేంగికి సంబంధించి ఆ రాజుపై 4వ విష్ణువర్ధనుడిపై అతన్ని శిక్షించడానికి ఒక దండు పంపించడం జరిగింది. వేములవాడ చాళుక్యాధీశుడైన మొదటి హరికేసరి దండయాత్రను నిర్వహించినాడు. అప్పట్లో వేంగి చాళుక్యాధీశుడైన
అరకేసరి మొదటి అరకేసరి అయిన ఆయన ఈ యాత్ర ఈ ధ్రువుడికి దగ్గర ఉన్నటువంటి ఈ మొదటి అరకేసరి ఈ దండయాత్ర నిర్వహించాడు. అతను ఏదైతే 4వ విష్ణువర్ధన్ని పట్టుకురావడానికి వేంగి త్రికలింగములను ధ్రువుని పంపినటువంటి అరకేసరి జయించినట్లు విక్రమార్జున విజయం పేర్కొంది. పంప కవి రచించిన విక్రమార్జున విజయంలో ఈ 4వ విష్ణువర్ధనుని ఈ మొదటి అరకేసరి జయించినట్లు ఎప్పుడైతే ధ్రువుడు పంపగా అతన్ని బంధించినట్లు ఈ విక్రమార్జున విజయం పేర్కొంది. 4వ విష్ణువర్ధనుడు ఓడి రాష్ట్రకూట సార్వభౌమత్వం అంగీకరించి కప్పం చెల్లించడమే కాకుండా ఎప్పుడైతే 4వ విష్ణువర్ధనుడు ఓడిపోయి రాష్ట్రకూట ధ్రువుడుకు తన యొక్క అంగీకారం తెలిపి ప్రతి నెల కొంత భాగం కప్పం చెల్లించే విధంగా అదేవిధంగాను తన కుమార్తె శీలమహాదేవినిచ్చి ధ్రువునికి పెళ్లి చేశాడు. కప్పం చెల్లించడంతో పాటు ధ్రువునికి అతని కుమార్తెను శీలమహాదేవినిచ్చి పెళ్లి చేయడం జరిగింది. శీలమహాదేవి ధ్రువునకు పట్టమహిషి అయింది. ఇలా శీలమహాదేవి ధ్రువునకు పట్టమనిషి అయినది. రాష్ట్రకూట ధ్రువుడు క్రీస్తు శకం 794లో మరణించగా అతని కుమారుడు 3వ గోవిందుడు సింహాసనం ఎక్కినాడు. ధ్రువుడు ఎప్పుడైతే మరణించాడో అతని కుమారుడు సింహాసనం ఎక్కడం జరిగింది. కానీ గోవిందుని అన్న కంబ తిరుగుబాటు చేయడం జరిగింది. గోవిందుడి అన్నటువంటి ధ్రువుని యొక్క పెద్ద కుమారుడు కంబ తిరుగుబాటు చేయడం జరిగింది. ఇలా వీళ్ళిద్దరి మధ్య అంతఃకలహాలు ఏర్పడటం అదే అవకాశంగా తీసుకుని 4వ విష్ణువర్ధనుడు స్వతంత్రించి రాష్ట్రకూటులకు కప్పం చెల్లించడం మానుకున్నాడు. ఇదే మనకి అవకాశం అని చెప్పేసి 4వ విష్ణువర్ధనుడు చేశాడు. వీళ్ళకి కప్పం చెల్లించడం మానేశాడు. 4వ విష్ణువర్ధనుని మరణానంతరం ఎప్పుడైతే చెల్లించాడో ఆ తర్వాత ఈ 4వ విష్ణువర్ధనుడు మరణించడం జరిగింది. అతని కుమారుడైన 2వ విద్యార్థులకు భీమసలుకి మధ్య సింహాసనానికి పోరాటం ప్రారంభమైంది. ఈ భీమసలుకి అనే ఆయన అతని కుమారుడు 2వ విద్యార్థుల మధ్య ఈ యొక్క పోరాటం జరిగింది. వేంగిలో రాష్ట్రకూట సార్వభౌమత్వం పునరుద్ధరించడానికి ఎంత కలహం అవకాశమని గోవిందుడు గ్రహించాడు. ఈ 2వ గోవిందుడు వీడిద్దరి మధ్య జరిగిన ఏదైతే 4వ విష్ణువర్ధన కుమారుడు 2వ విద్యార్థునికి మధ్య భీమసలుకునికి మధ్య జరిగినటువంటి సింహాసనానికై పోరాటం ఎప్పుడైతే జరిగిందో అది 2వ గోవిందుడికి ఒక అవకాశం అని చెప్పేసి అతను గ్రహించడం జరిగింది. అతని సైనిక సహాయం భీమసలుకుకి లభించడం జరిగింది. 2వ గోవిందుడు ఈ భీమసలుకుకి ఇవ్వటం జరిగింది. కానీ 2వ విద్యార్థుని ఈ భీమసలుకి సింహాసనం నుండి పారదోలి వేంగి రాజు అయ్యటం జరిగింది. కానీ రాష్ట్రకూట శాసనాలను బట్టి ఈ భీమసలుకి సామంతుడే రాష్ట్రకూటాధిపునకు ఒడిగం చేసినట్లు తెలుస్తుంది. భీమసలుకి ఏంటంటే ఈ గోవిందుడికి సామంతుడిగా ఉండి రాష్ట్రకూటులకు ఊడిగం చేసినట్లు ఈ రాష్ట్రకూట శాసనాలు జరుగుతున్నాయి. అంటే 2వ గోవిందుడికి ఈ భీమసలుకి అనే అతడు సామంతుడిగా ఉండేసి వాళ్ళకి ఊడిగం చేసినట్లు రాష్ట్రకూట శాసనాలు తెలపడం జరిగినాయి. వేంగి రాజ్య ప్రతిష్టకు తీరని నష్టం కలిగింది. ఇలా చేయడం ద్వారా వేంగి రాజ్య ప్రతిష్ట అనేది దిగజారటం జరిగింది. తర్వాత ఏం జరిగింది? సింహాసనం కోల్పోయినటువంటి ఈ యొక్క 2వ విద్యాదిత్యుడు నిస్సహాయంగా ఊరుకోలేదు. అతను సవితి సోదరుడు ఐహాయుడు ఆయన నృపరుద్రుని సహాయంతో బహుశా బెజవాడ స్థావరంగా చేసుకుని భీమసలుకితో అతని సహాయంగా ఉన్న రాష్ట్రకూట పశ్చిమ గంగ సైన్యాలతో 12 సంవత్సరాలు ఘోరంగా పోరాడినాడు. ఈ భీమసలుకి ఎవరైతే 2వ విద్యాదిత్యుడు ఈ భీమసలుకి యుద్ధం చేయడానికి అతని సవతి సోదరుడైన ఐహాయుడు అయినటువంటి నృపరుద్రునితో బెజవాడ స్థావరంగా చేసుకుని అతని యొక్క సోదరుడు భీమసలుకితో యుద్ధం చేయడం జరిగింది. అతనికి భీమసలుకి సహాయంగా ఉన్న రాష్ట్రకూట పశ్చిమ గంగ సైన్యాలతో 12 సంవత్సరాలు ఘోరంగా యుద్ధం చేయడం జరిగింది. ఈ యుద్ధాలు అనేవి ఉభయ పక్షాల మధ్య 108 యుద్ధాలు ఈ 12 సంవత్సరాల్లో 108 యుద్ధాలు జరిగినట్లు శాసనాలు చెప్తున్నాయి. ఏదైతే భీమసలుకి 2వ విద్యార్థుడికి మధ్య
ఈ 108 యుద్ధాలు జరిగినట్లు శాసనాలు చెప్తున్నాయి. ఈలోగా మూడో గోవిందుడు మరణించి బాలుడైన అమోఘ వర్షుడు సింహాసనం ఎక్కడం జరిగింది. మూడో గోవిందుడు మరణించడం జరిగింది. ఎక్కడైతే ఈ యొక్క రాష్ట్రకూట రాజు రెండవ గోవిందుడు మూడో గోవిందుడు అండి. మూడో గోవిందుడు మరణించి బాలుడైన అమోఘ వర్షుడు రాష్ట్రకూట రాజు అమోఘ వర్షుడు సింహాసనం ఎక్కడం జరిగింది. ఇది అలుసుగా గ్రహించి రాష్ట్రకూట సామంతులు అనేకులు తిరుగుబాటు చేయడంతో రాష్ట్రకూట సార్వభౌమాధికారం తాత్కాలికంగా అస్తమించినట్టు కనిపిస్తుంది. ఇలా ఇది అమోఘ వర్షుడు చిన్నపిల్లాడు, అతను సింహాసనం ఎక్కడం జరిగింది. అది అదనంగా చూసుకొని రాష్ట్రకూట సామంతులు అనేకులు ఈ తిరుగుబాటు చేయడంతో అది తాత్కాలికంగా అస్తమించినట్టు కనిపిస్తుంది. అంటే ఆ పిల్లోడు ఏం చేయలేడు కాబట్టి అది పెద్దగా ఈ ఎలాంటి దండయాత్రలు చేయకుండా అలానే చప్పగా అయిపోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో భీమసల్కుకి రాష్ట్రకూట సహాయం లభించే అవకాశం లేకుండా పోయింది. అంటే వారు రాష్ట్రకూట నుంచి ఎలాంటి సహాయం ఈ భీమసల్కుకి రాలేదు. అందుచేత ఈ విజయాదిత్యుడు విజృంభించి క్రీస్తు శకం 813లో భీమసల్కుకి సల్కుని ఓడించి పారదోలి వేంగి సింహాసనం ఆక్రమించాడు. అంతటితో ఆక విజయాదిత్యుడు రాష్ట్రకూట సామ్రాజ్యంపై దండెత్తి వీరవిహారం చేసినట్లు స్తమపూరిని ధ్వంసం చేసినట్లు తెలుస్తుంది. అలా కాకుండా అమోఘవర్షుడు ఎప్పుడైతే చిన్నపిల్లాడుగా ఉండి రాజ్యానికి ఇంకా సుస్థిరం చేసుకోలేదో అతను అలా ఉండిపోవడం చేత విజయాదిత్యుడికి ఒక అవకాశం దొరికింది. రాష్ట్రకూట సామ్రాజ్యంపై దండెత్తి వీరవిహారం చేసి స్తమపూరిని ధ్వంసం చేసినట్లు ఇక్కడ తెలుస్తుంది. చాళుక్యార్ణవం ముంచెత్తి రాష్ట్రకూట వైభవాన్ని తుడిచిపెట్టినట్టు రాష్ట్రకూట శాసనాలు చెప్తున్నాయి. చాళుక్యార్ణవం అనేది వచ్చేసి రాష్ట్రకూట వైభవాన్ని తుడిచిపెట్టినట్టు రాష్ట్రకూట శాసనాలు చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రకూట వ్యవహారాలు నిర్వహిస్తున్న గుజరాత్ రాష్ట్ర పాలకుడు సువర్ణ వర్షాకర రాజు విజయాదిత్యునితో సమాధానపడి తన కూతురు శీల మహాదేవిని విజయాదిత్యుని కుమారుడు కల్కి విష్ణువర్ధనునికి ఇచ్చి పెళ్లి చేసి సర్దిపుచ్చుకున్నాడు. ఇటు పరిస్థితుల్లో రాష్ట్రకూట వ్యవహారాలు నిర్వహిస్తున్న అమోఘవర్షుడు చిన్నవాడు అవడం చేత రాష్ట్రకూట వ్యవహారాలు చూస్తున్నటువంటి గుజరాత్ రాష్ట్ర పాలకుడు సువర్ణ వర్షాకర రాజు విజయాదిత్యునితో సమాధానం పడి అంటే అతనితో సంధి చేసుకుని తన కూతురు శీల మహాదేవిని విజయాదిత్యుని కుమారుడు కల్కి విష్ణువర్ధనునికి ఇచ్చి పెళ్లి చేసి సంధి కుదుర్చుకున్నాడు. ఈ దండయాత్ర సందర్భంలోనే విజయాదిత్యుడు నాగరాజును ఓడించినట్లు తెలుస్తుంది. ఈ దండయాత్ర సందర్భంలో విజయాదిత్యుడు నాగరాజును ఓడించినట్లు తెలుస్తుంది. ఈ నాగరాజు గుర్జార ప్రతిహార రాజైన రెండవ నాగభటుడు అని ఒక అభిప్రాయం ఉంది. ఈ నాగరాజు ఎవరు? గుర్జార ప్రతిహార రాజైన గుర్జార ప్రతిహారం అంటే అదొక గుంపు లేదా ఒక తెగ. ఆ తెగకు సంబంధించిన రాజైన రెండవ నాగభటుడు అని ఒక అభిప్రాయం ఉంది. కాదు, నాడు బస్తార్ ప్రాంతాన్ని పరిపాలించిన నాగవంశాదుల్లో ఒకడని ఇంకొక అభిప్రాయం ఉంది. ఆ బస్తార్ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి నాగవంశాలలో ఒకడైనటువంటి రాజు అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సుప్రసిద్ధులైన తూర్పు చాళుక్యులు రెండవ విజయాదిత్యుడు అప్పుడు. ఈ రెండవ విజయాదిత్యుడు ఒక సుప్రసిద్ధ తూర్పు చాళుక్య రాజు. అతను మహావీరుడు, నరేంద్ర మృగరాజ బిరుదు ధరించిన వాడు. ఈ 108 యుద్ధాలు ఎప్పుడైతే జరిగినాయో భీమసల్కీతో 12 సంవత్సరాలు 108 యుద్ధాలు జరిగినాయి. ఆ భీమసల్కీతో రాష్ట్రకూట రాజులు ఆ భీమసల్కీకి సపోర్ట్ చేశారు. అతని యొక్క ఐహాయన్తో కలిసి ఈ రెండవ విజయాదిత్యుడు యుద్ధం చేసి ఈ యొక్క రాష్ట్రకూటులను ఓడించడం, భీమసల్కీని ఓడించడం జరిగింది. తర్వాత ఈ యుద్ధాలు ఏవైతే జరిగినాయో 108 యుద్ధాలు 12 సంవత్సరాల్లో జరిగినాయో వాటి గురించి కూడా ఇక్కడ వివరించడం జరిగింది. దాన్ని అలా చేయడం ద్వారా ఈ రెండవ విజయాదిత్యుడిని నరేంద్ర మృగరాజ బిరుదు వచ్చింది. కేవలం యుద్ధాలు చేయడం కాక ఇతను ఒక కళాభిమాని కూడా. ఈ రెండవ విజయాదిత్యుడు ఒక కళాభిమాని, యుద్ధాలు చేయడం గొప్ప రాజు. తాను పోరాడిన 108 యుద్ధ భూములలో నరేంద్ర మృగేశ్వరాలయాల పేరున శివాలయాలు నిర్మించినాడు. మనకి ప్రీవియస్ బిట్స్ కూడా ఇచ్చాడండి. నరేంద్ర మృగేశ్వరాలయాలు అనే పేరుట శివాలయాలు నిర్మించిన తూర్పు చాళుక్య రాజు అన్నప్పుడు రెండవ విజయాదిత్యుడు. ఇతను 108 యుద్ధాలు 12 సంవత్సరాల్లో చేశాడు ఈ భీమసల్కీతో. ఎక్కడైతే యుద్ధాలు జరిగినాయో ఆ భూముల్లో నరేంద్ర మృగేశ్వరాలయాలు అనే శివాలయాలు నిర్మించాడు.
తన రాజ్యంలో పలు అగ్రహాలను నెలకొల్పాడు. సత్రములు, చలివేంద్రాలు, అదేవిధంగా విహారవనాలు కూడా ఈ రెండవ విజయాదిత్యుడు నిర్మించడం జరిగింది. అతని ఆస్థానంలో అనేక మంది కవులు, గాయకులు, శిల్పులు, చిత్రలేఖకులు, ఎందుకంటే ఈయన కళాపిపాసి కాబట్టి చిత్రలేఖకులు, నటకులు పోషణలు అందుకున్నారు. బెజవాడకు ఆ పేరు విజయాదిత్యుని వల్లే వచ్చిందని కొంత అభిప్రాయం. విజయాదిత్యుడు రెండవ విజయాదిత్యుడు విజయ ఫస్ట్ కాదండి, రెండవ విజయాదిత్యుడు. ఇతను 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 గొప్ప రాజు, ఇతను కళాభిమాని. బెజవాడకు ఆ పేరు ఈ రెండవ తూర్పు చాళుక్య రాజు విజయాదిత్యుడి వల్లనే వచ్చింది. ఈ విజయాదిత్యుని అనంతరం అతని కుమారుడు ఐదవ విష్ణువర్ధనుడు ఒక సంవత్సరం మాత్రమే పరిపాలించాడు. ఇతడు కలి విష్ణువర్ధనుడు అని ప్రసిద్ధికెక్కినాడు. ఏదైతే రెండవ విష్ణువర్ధనుడు, అతన్నే కలి విష్ణువర్ధనుడు అంటారు. అతడు అతడు ఒక సంవత్సరమే పరిపాలన చేయడం జరిగింది. కలి అంటే వీరుడు అని అర్థం. బహుశా తండ్రి చేసిన యుద్ధాలలో పాల్గొని ఈ బిరుదు పొంది ఉంటాడు అని చెప్పడం జరిగింది. ఇతనికి శీలమహాదేవి వల్ల విజయాదిత్య, నృపకామ, యుద్ధం వల్లనే ముగ్గురు కుమారులు కలిగారు ఈ శీలమహాదేవి వల్ల. వీళ్ళ తర్వాత గుణగ విజయాదిత్యుడు. కలి విష్ణువు యొక్క విష్ణువర్ధనుని యొక్క కుమారుడు మూడవ విజయాదిత్యుడినే గుణగ విజయాదిత్యుడు అని వ్యవహరిస్తారు. గుణక నెల్ల అనే మాటకు గుణాలచే అందమైన వాడు అని అర్థం. మీరు గుర్తుపెట్టుకోండి, రెండవ విజయాదిత్యుడు భీమసల్కితో 108 యుద్ధాలు 12 సంవత్సరాల్లో చేయడం ద్వారా, ఎక్కడైతే 108 యుద్ధాలు జరిగినాయో అక్కడ ఈ నరేంద్ర మృగేశ్వరాలయాలనే శివాలయాలు నిర్మించడం జరిగింది. ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క శివాలయం. అతని తర్వాత కలి విష్ణువు, అతని తర్వాత మూడవ విజయాదిత్యుడు లేదా గుణక విజయాదిత్యుడు ఇతను వచ్చాడు. ఇతను తూర్పు చాళుక్యుల్లో అగ్రగణ్యుడు, పరాక్రమవంతుడు. చాళుక్య విజయ ధ్వజాన్ని గంగా మొదలు కావేరి పర్యంతం వీరవిహారం చేయించాడు. అంటే గంగా నది మొదలు ఇటు కర్ణాటకలో ఉన్నటువంటి కావేరి వరకు విజయ దుందుబిని మోగించడం జరిగింది గుణక విజయాదిత్యుడు. ఇతని కాలంలో వేంగి బలగౌరవాలు ఇనువడించబడినాయి. గుణక విజయాదిత్యుని శాసనాలు 9 లభించాయి. ఇతనికి సంబంధించిన శాసనాలు లేదా మూడవ విజయాదిత్యునికి సంబంధించిన శాసనాలు 9 లభించాయి. అందులో మచిలీపట్నం, గుంటూరు, సాతులూరు, సిసిలి తామ్ర శాసనాలు. ఇవి తామ్ర శాసనాలు. మచిలీపట్నం, గుంటూరు, సాతులూరు, సిసిలి అనేవి తామ్ర శాసనాలు. 4 తామ్ర శాసనాలు. అద్దంకి శిలాశాసనం ముఖ్యమైనవి చెప్పాను. 9లో 4 తామ్ర శాసనాలు, ఒక శిలాశాసనం, అద్దంకి శిలాశాసనం ముఖ్యమైనవి. తర్వాత వచ్చిన చాళుక్య భీముని అత్తిలి శాసనం, అమరాజు ఈడేరు, కలుచుంబర్రు శాసనాలు, రాష్ట్రకూట శాసనాల నుండి ఈ గుణుగుని చరిత్ర తెలుస్తుంది. ఈ శాసనాల ద్వారా చాళుక్య భీముని యొక్క అత్తిలి శాసనం ద్వారా, అమరాజు ఈడేరు, కలుచుంబర్రు శాసనాల ద్వారా కూడా ఈ యొక్క గుణగ విజయాదిత్యుని గురించి తెలుస్తుంది. గుణగుని పాలనా కాలం యుద్ధాలతో, దండయాత్రలతో గడిచింది. ఇతని పాలన టైంలో యుద్ధాలు ఎక్కువగా జరిగినాయి. ఈ యుద్ధాలు నిర్వహించడంలో అతని ప్రభుభక్తి పారాయణలు, యుద్ధ తంత్రాజ్ఞులు, చతుర్విధ ఉపాధ్యాయ ప్రయోగ చతురులైన 4 బ్రాహ్మణ సేనానులు తోడ్పడారు. అంటే ఇతని కాలంలో ఇతనికి సహాయంగా 4 బ్రాహ్మణుల సేనానులు ఉండేవాళ్ళు. బ్రాహ్మణులకు సంబంధించిన సేనానులు. వారిలో కడియరాజు, అతని కొడుకు పాండురంగడు ప్రథమ గణ్యులు. ఇందులో ఇద్దరు బ్రాహ్మణులైనటువంటి కడియరాజు, అతని యొక్క కొడుకు పాండురంగడు ముఖ్యమైన వారు. మిగిలిన ఇద్దరు వినయడి శర్మ, రాజాదిత్యుడు. ఈ 4లో ఇద్దరు పేర్లు కడియరాజు, పాండురంగుడు, తర్వాత వినయడి శర్మ, రాజాదిత్యుడు. వీళ్ళిద్దరు ఇంకొక ఇద్దరు బ్రాహ్మణులు, వీళ్ళు కూడా సేనానులు. రాజాదిత్యుడు తొండై మండలం నుండి వచ్చినాడు. తొండై మండలం అంటే తమిళనాడు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఈ రాజాదిత్యుడు అనేవాడు వచ్చాడు. సింహాసనం ఎక్కిన వెంటనే గుణగ విజయాదిత్యుడు బోయకొట్టలపై యుద్ధం చేయవలసి వచ్చింది. ఏదైతే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి బోయకొట్టాలపై ఈ గుణుగుడు యుద్ధం చేయవలసి వచ్చింది. తూర్పు చాళుక్యులకు, రాష్ట్రకూటులకు మధ్య జరిగిన యుద్ధాలు పురస్కరించుకొని పల్లవుల ప్రోత్సాహంతో బోయలు వేంగి రాజ్యంపై దాడులు సాగించుకుంటారు. కారణం ఏంటి? వేంగి రాజ్యంపై బోయలు పల్లవులతో కలిసి యుద్ధాలు చేసి ఉంటారు. ఎప్పుడైతే రాష్ట్రకూటులతో యుద్ధాలు జరిగినప్పుడు ఆ అవకాశంగా తీసుకొని, అందుచే వారిని అణచడానికై గుణగ విజయాదిత్యుడు పాండురంగను
పాండురంగ సేనాన్ని పంపించడం జరిగింది ఈ యొక్క బోయల పైన. ఈ పాండురంగుడు బోయల ప్రధాన స్థావరాలైన నెల్లూరును దగ్ధం చేసి కట్టెంను నేలమట్టం చేసి 12 కొట్టాలను స్వాధీనం చేసుకున్నాడు. ఈ బోయ కొట్టాలను అంటే వివిధ తెగలకు చెందిన బోయ దుర్గాలను 12టిని ఇతను పాండురంగుడు స్వాధీనం చేసుకోవడం జరిగింది. నెల్లూరులో పూర్తిగా దాన్ని అగ్నికి ఆహృతి చేసేసి పూర్తిగా నశింపజేసేసాడు. అనంతరం కందుకూరును బెజవాడ వలె బలిష్టమైన దుర్గంగా చేసుకుని ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు నెలకొల్పి పరిరక్షించాడు. ఈ కందుకూరును అతని కింద ఉంచుకొని బెజవాడలాగా బలిష్టమైన దుర్గంగా చేసుకున్నాడు ఈ యొక్క పాండురంగుడు. అదేవిధంగా శాంతి భద్రతలు నెలకొల్పడం జరిగింది. ఈ దండయాత్ర సందర్భంలోనే పల్లవ పాండ్యరాజుల నుండి హేమాన్ని గ్రహించి ఉంటాడు. అనంతరం పాండురంగుడు రహానా అనే శత్రువును అణిచినాడు. ఈ రహానా ఎవరో ప్రస్తుతానికి గుర్తించడం కష్టం. కొట్టలు నశించడంతో బోయలు తీరాంధ్రంలో విస్తరించి వ్యవసాయ వాణిజ్యాది వృత్తులు అవలంబించి ధనికుల రాజస్థాన్లో ప్రవేశించి శెట్టి, రెడ్డి, నాయుడు, కమ్మ కులాల్లో లీనమయ్యారు. ఎప్పుడైతే ఈ బోయ కొట్టాలలో ఉన్నటువంటి బోయలు వాళ్ళ యొక్క బోయ కొట్టాలు నశించడంతో ఈ బోయలు తీరాంధ్ర ప్రాంతంలో విస్తరించి తీరాంధ్ర ప్రాంతంలోకి వచ్చేసేసి అక్కడ వ్యవసాయ వాణిజ్యాలు నిర్వహిస్తూ ధనికుల ఈ రాజ ఆస్థానాలలో రాజుల యొక్క ఆస్థానాలలో ప్రవేశించి శెట్టి, రెడ్డి, నాయుడు, కమ్మ కులాలలో లీనమయ్యారు. ఆ కులాలలో ఈ వీళ్ళ పేర్లు కనపడకుండా ఆ కులాలతో కలిసిపోయారు. గుణగ విద్యాదిత్యుడి రాష్ట్రకూట సంబంధాలలో 2 ప్రధాన ఘట్టాలు ఉన్నాయి. ఈ గుణగ విద్యాదిత్యుడికి రాష్ట్రకూటాలకి ఉన్న సంబంధాలు 2 ప్రధాన ఘట్టాలు. అందులో మొదటి ఘట్టంలో గుణగుడు పరాజయం పొందడమే కాకుండా అమోఘ వర్షుని ఆజ్ఞను శిరసావహించవలసి వచ్చింది. ఎప్పుడైతే అమోఘ వర్షుడు పెద్దవాడయ్యాడో రాష్ట్రకూట రాజు అతను ఈ గుణగుడు మీద యుద్ధం చేయడం జరిగింది. అతను ఈ గుణగ విద్యాదిత్యుడు ఓడిపోవడం జరిగింది. తద్వారా అమోఘ వర్షుడు ఏం చెప్తే అది వినవలసి వచ్చింది. రెండవ ఘట్టంలో రట్టేషుని అతని మిత్ర బృందాన్ని ఓడించి వారల రాజ్యాలలో వీరవిహారం చేసి నాటి వరకు తూర్పు చాళుక్యులు పొందిన పరాభవాలకు ప్రతీకారం చేయటమే దక్షిణాపద ఆధిపత్యం సాధించినాడు. ఇప్పుడైతే రెండో ఘట్టంలో రట్టేషుని అతని మిత్ర బృందాన్ని ఓడించి వారల రాజ్యంలో వీరవిహారం చేసి నాటి వరకు తూర్పు చాళుక్యులు పొందిన పరాభవాలకు ప్రతీకారం చేయడమే కాక దక్షిణాపద ఆధిపత్యం సాధించినాడు ఈ గుణగ విద్యాదిత్యుడు. ఒక ఘట్టమేమో ఈ యొక్క రాష్ట్రకూటులకు ఇదైపోయాడు. తర్వాత మళ్ళీ ఇతను ఏం చేశాడంటే మళ్ళీ రెండవ ఘట్టంలో మళ్ళీ వాళ్ళ ఏదైతే అనుభవించాడో పరాభవాలు అవన్నీ ప్రతీకారం తీర్చుకోవడం జరిగింది. బహుశా బోయ కొట్టాలతో చాళుక్యులకు యుద్ధం జరిగే రోజుల్లోనే అమోఘ వర్షుడు చాళుక్య రాజ్యంపై దండెత్తి ఉంటాడు. ఈ బోయ కొట్టాలను ఎప్పుడైతే వశపరుచుకునే ఉద్దేశంలో వీళ్ళందరూ నెల్లూరు పోయి అక్కడ బోయ కొట్టాల మీద యుద్ధం చేస్తున్నారో ఆ టైంలోనే అమోఘ వర్షుడు ప్లాన్ వేసి చాళుక్య రాజ్యంపై దండెత్తి ఉంటాడు. లింగవల్లి చెంత ఇరు పక్షాలకు భీకర యుద్ధం జరిగి ఉంటుంది ఈ రాష్ట్రకూటులకును చాళుక్యులకి. చాళుక్యులనే ఖ్యాత్యాలతో అమోఘ వర్షుడు యముని తృప్తి చేసినాడని రాష్ట్రకూట శాసనాలు చెప్తున్నాయి. ఈ రాష్ట్రకూట శాసనాలు ఏం చెప్తున్నారంటే అమోఘ వర్షుడు యముడుగాను చాళుక్యులను వీరి కింద బానిసలుగాను చేసి చెప్పడం జరిగింది. గుణగుడు ఓడినాడు. అమోఘ వర్షుని జీవితాంతం గుణగుడు అతని సామంతుడైనాడు. ఈ యుద్ధంలో గుణగుడు ఏంటంటే ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత అమోఘ వర్షుడి కింద జీవితాంతం సామంతుడిగా ఉండిపోయినాడు గుణగ విద్యాదిత్యుడు. ఇదే సమయంలో రాష్ట్రకూట సామంతుడైన పశ్చిమ గంగరాజు నీతిమార్గ రణవిక్రముడు అదేవిధంగా నోలంబుల సహాయంతో అమోఘ వర్షుడిని ధిక్కరించినాడు. ఈ టైంలోనే ఇతను ఎప్పుడైతే సామంతుడయ్యాడో అక్కడ ఉన్నటువంటి అతని రాష్ట్రకూట సామంతుడైనటువంటి గంగరాజు నీతి మార్గ రణవిక్రముడు నోలంబుల సహాయంతో అమోఘ వర్షుడిని ధిక్కరించడం జరిగింది. వారిని అణచడానికి రట్టేశుడు అంటే అమోఘ వర్షుడు అంటాడండి. రట్టేశుడు గుణగుని దండు పంపినాడు. ఈ రట్టేశుడు గుణగుని ద్వారా దండును పంపినాడు. అంటే ఈ దండయాత్రకు దండును పంపడం జరిగింది. ఈ దండయాత్ర క్రీస్తు 370లో జరిగింది. గంగవాడిపై దాడిని తూర్పు చాళుక్యుల శాసనాలు విపులంగా వర్ణిస్తున్నాయి. గంగవాడిపై జరిగినటువంటి దాడి గురించి తూర్పు చాళుక్యుల యొక్క శాసనాలు చాలా వివరంగా చెప్తూ ఉన్నాయి.
ఇందులో మొదటి ఘట్టం నోలంబవాడిపై దాడి. నోలంబవాడిని నాడు పాలిస్తున్నది పొలలోచ్చార నోలంబాది రాజు. ఈ పొలలోచ్చార నోలంబాది రాజు అనేవాడు పరిపాలిస్తూ ఉండేవాడు. ఇతనికి మంగళ లేక మంగి అనే పేరున్నట్లు సోమశేఖర శర్మ గారి వాదం. నోలంబులతో సంగ్రామం జరిగింది. సేనాని వినయాడి శర్మ సహాయంతో గుణుడు మంగిని సంహరించి గంగావాడిపై ప్రయోగించినాడు. ఇక నోలంబులతో సంగ్రామం జరిగింది. ఇక్కడ ఉన్నట్టు గుణగుని యొక్క సేనాని వినయాడి శర్మ సహాయంతో ఈ గుణగుడు మంగిని సంహరించడం జరిగింది. గంగావాడిపై పురోగమి ఆక్యుపై చేసుకోవడం జరిగింది. తర్వాత ఇంకొక సామంతుడైనటువంటి రణవిక్రముడు గంగాకోటం శివగంగా కోటలో తలదాల్చుకోవడం జరిగింది. కానీ గుణగుడు అతన్ని ఓడించాడు. మళ్ళీ అతని దగ్గర పోయి ఆ రణవిక్రమను ఓడించడం జరిగింది. రణవిక్రమ అమ్మవర్షుల మధ్య సంధి కుదిరి బంధుత్వం ఏర్పడింది. ఇలా ఈ ఓడించడం ద్వారా వాళ్ళిద్దరి మధ్య సంధి కుదరటం, అమ్మవర్షుల మధ్య బంధుత్వం ఏర్పడడం జరిగింది. గుణగు విద్యాదిత్యుడు చోళరాజు శరణార్థి కాగా కాచినట్లు శాసనాల్లో ఉంది. ఈ గుణగుడు చోళరాజు శరణార్థి అవడం జరిగింది. వాళ్ళ కింద ఇదైపోయినట్టు శాసనాల్లో కూడా బానిసైనట్లు కూడా శాసనాల్లో చెప్తూ ఉంది. శరణార్థి అయిపోయాడు, శరణార్థి కింద అయిపోయాడు అంటే ఓడి వాళ్ళ కింద బానిసగా ఉన్నట్టు శాసనాల్లో ఉంది. ఇతడు బహుశా నవలంబులకు అధికారం కోల్పోయిన రేనాటి చూడులలోని వాడై ఉండవచ్చు. అతన్ని కాచింది గంగావాడిపై దండయాత్ర సందర్భంలో అయి ఉంటుంది. అంటే ఈ నవలంబులు టైంలో గుణగాదిత్యుడు కూడా ఓడిపోయి ఉండవచ్చు. అతడు ఈ రేనాటి చూడుల కిందకి శరణార్థిగా వెళ్ళి ఉండవచ్చు. అమోఘ వర్షుడు క్రీస్తు శకం 880లో మరణించి అతని కుమారుడు రెండవ కృష్ణుడు సింహాసనం ఎక్కడంతో రాష్ట్రకూటులకు దుర్దినాలు ప్రారంభమయ్యాయి. ఎప్పుడైతే అమోఘ వర్షుడు చనిపోవటం, దాంతో రెండవ కృష్ణుడు సింహాసనం ఎక్కడంతో రాష్ట్రకూటులకు దుర్దినాలు ప్రారంభమయ్యాయి. గుర్జార ప్రతిహారుల్లో ప్రముఖులైన మిహిర భోజుడు రాష్ట్రకూట రాజ్యంపై దాన్ని ఎత్తినాడు. మాళవం ప్రతిహారుల వశమైంది. మాళవ ప్రాంతం ప్రతిహారుల వశమైంది. ఈ గుర్జార ప్రతిహారుల వశం. రాష్ట్రకూట రాజ్యం కల్లోలితమైంది. అంటే విడిపోయి ఎలా పడితే అలా అయిపోయింది. ఇది గుణగ విద్యాదిత్యునికి సదావకాశమైంది. అతడు స్వతంత్రించడమే కాక పూర్వ పరాభవానికి ప్రతీకారంగా, అంటే పూర్వం జరిగిన అవమానానికి ప్రతీకారంగా రాష్ట్రకూట రాజ్యంపై జైత్రయాత్ర జరపడం జరిగింది. ఈ దాడుల వివరాలు తూర్పు చాళుక్యుల శాసనాల నుండి లభిస్తున్నాయి. వీటిని పాండురంగ సేనాపతి నిర్వహించాడు. ఏదైతే గుణగ విద్యార్థిని సేనాపతి పాండురంగడు ఉన్నాడో అతను నిర్వహించడం జరిగింది ఈ పరాభవానికి గుర్తుగా. రాష్ట్రకూట కృష్ణుడు అతని భావమరిది దహళ దేశాధీశుడైన సంకీర్ణుడు లేదా శంకర గణరణ విగ్రహ పలు యుద్ధాల్లో నోడి వెనుచూపినారు. అంటే వీళ్ళు యుద్ధాలు చేసినప్పుడు రాష్ట్రకూట కృష్ణుడు ఎవరైతే ఉన్నారో అమ్మఘోషుని యొక్క కుమారుడు అతని భావమరిది దహళ దేశాధీశుడైన సంకీర్ణుడు వీళ్ళు వెనుచూపి వెళ్ళిపోయారు. అనంతరం గంగా నర్మదా నదుల మధ్యస్థమైన దహాళం పై దండయాత్ర జరిగింది. మార్గం మధ్యలో రట్టేషుని సామంతుడు వేములవాడ చాళుక్యాధిపతి అయిన బడ్డేగా ఓడిపోయినాడు. ఈ విధంగా రట్టేశుడు అంటే ఆ యొక్క అమోఘవర్షుడి యొక్క కొడుకు కృష్ణుడు. బడ్డేగా పరాక్రమశాలి అయిన యుద్ధవీరుడుగా పంపక విక్రమార్జున విజయం వర్ణిస్తుంది. బడ్డేగుని చక్రకూటపురం బస్తర్ పరశురామ ప్రీతి అయింది. ఈ పరశురామునికి ఇష్టమైన ఒక ప్రాంతం అయింది బడ్డేగుని యొక్క చక్రకూటపురం బస్తర్. కళింగ నిలుచున్నటువంటి గంగా వంశస్థుడు దేవేంద్రవర్మను ఓడించి అతని నుండి యుద్ధ గజాలు స్వీకరించడం జరిగింది. ఎవరు? ఈ యొక్క బడ్డేగుడు. అనంతరం దక్షిణ కోసల మీదుగా పాండురంగుడు దాహాళంలో ప్రవేశించి రాజధాని అయిన కిరణాపురాన్ని ఆక్రమించినాడు. ఇక్కడ ఈ గంగా వంశస్థుడైన దేవేంద్రవర్మను ఎవరు ఓడించారంటే బడ్డేగు కాదండి, సారీ, ఈ యొక్క పాండురంగుడు. అక్కడ నుండి పశ్చిమంగా పురోగమించి అచలాపురాన్ని పట్టుకున్నాడు. కిరణ అచలాపురాన్ని దగ్ధం చేసినాడు. గుణగుడు నెల్లూరు కిరణ అచల త్రిపుర మర్త్య మహేశ్వర బిరుదు ధరించినాడు. ఇలా ఇతను ఎవరైతే గుణగుని యొక్క సేనాని ఉన్నాడో పాండురంగుడు
ఈ ప్రాంతాన్ని కిరణ్ కిరణ్పురాన్ని అదేవిధంగా అతడు నుంచి పశ్చిమగా అచలపురాన్ని ఇలా నెల్లూరు ప్రాంతాన్ని ఆక్యుపై చేయటం ద్వారా ఈ యొక్క గుణగ విజయాదిత్యునికి త్రిపుర మర్త్య మహేశ్వర అనే బిరుదు వచ్చింది. గుణగ విజయాదిత్యుని అఖండ విజయాన్ని తన పరాజయాన్ని రెండో కృష్ణుడు అంగీకరించాడు. రాష్ట్రకూటుల నుండి సార్వభౌమ సూచకమైన పాళీ ధ్వజాన్ని గంగా యమున తోరణాన్ని గ్రహించి దక్షిణ ప్రాంతానికి సూచించే దక్షిణ పద ఈ చక్రవర్తిత్వాన్ని సూచించేటువంటి సుమాది గత పంచమహాశబ్ద బిరుదాన్ని ఈ గుణగ విజయాదిత్యుడు స్వీకరించినట్లు సాతులూరు ధర్మవరం శాసనాలు తెలుపుతాయి. త్రిపుర మర్త్య మహేశ్వర బిరుదుతో పాటు గుణగుడికి పరమ చక్రరామ, భువన కందర్ప, వీర మకర ధ్వజ, రణరంగ సూత్రక, మనుజ ప్రకార బిరుదులు కూడా ఉన్నాయి. అతడు సాధించిన విజయ పరంపరలతో తూర్పు చాళుక్యుల అధికారం ఉత్తర ప్రాంతాన మహానది నుండి దక్షిణాన పిలికాడు సరస్సు వరకు విస్తరించింది. దక్షిణ ప్రదంలో కత్తికి ఎదురు లేకపోయింది. అదేవిధంగా చండ చాళుక్యులుగా వారు ప్రసిద్ధి అయ్యారు. ఎవరు? గుణగ విజయాదిత్యుడు. గుణగునకు సంతానం లేదు, తనకు కూడా ఎలాంటి సంతానం లేదు. అందుచే తమ్ముడు విక్రమాదిత్యుడు యువరాజుగా వ్యవహరించినాడు. అతని కుమారుడైన చాళుక్య భీముడే గుణగునకు వారసుడు. అతని తమ్ముడు అయినటువంటి అతని కుమారుడైనటువంటి చాళుక్య భీముడు, విజయాదిత్యుని కుమారుడు చాళుక్య భీముడు గుణగ విజయాదిత్యునికి వారసుడయ్యాడు. సో రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో చక్రవర్తుల గురించి తర్వాత వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా ఈ వీడియో వింటున్నట్లయితే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చి మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పనిసరిగా షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయగలరని తెలుపుకుంటూ సైనింగ్ ఆఫ్ రమేష్.